నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మన శరీరంలో నిశ్శబ్దంగా పనిచేస్తూ రక్తాన్ని శుద్ధి చేసి విష పదార్థాలను బయటికి పంపే అత్యంత కీలకమైన అవయవాలు ఏంటి అంటే అవి కిడ్నీలు. కానీ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఇటీవల కాలంలో కిడ్నీ వ్యాధులు వయసు పైబడిన వారిలో మాత్రమే కాదు యువతలో కూడా ఎక్కువగానే పెరిగిపోతున్నాయి. అయితే కిడ్నీలో ఎందుకు ఈ పరిస్థితికి వస్తున్నాయి, ఇలాంటి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, ప్రారంభ లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా, ముందుగానే ఎలా గుర్తించాలి, సరైన చికిత్సలు మరియు జీవనశైలిలో మార్పులు చేసుకుంటే అవి ఇబ్బంది పెట్టకుండా ఏమైనా ఉంటాయా, కిడ్నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ విషయాలు మనకు వివరించడానికి నాతో ఉన్నారు నిమ్స్ నెఫ్రాలజీ విభాగం అధిపతి సీనియర్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. కిడ్నీ సమస్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరిగిపోతున్నాయా అంటే ఏమంటారు? కిడ్నీ సమస్యలు నిజంగా చాలా పెరుగుతున్నాయన్నది మాత్రం నిజము. కేవలం మా ఓపీ ఒకనొక కాలంలో 20 లేదా 30 ఉండేది 20 ఏళ్ల క్రితము. ఇప్పుడు అది కనీసం 400 దాకా వెళ్తోంది ఓపీ. ఒక గవర్నమెంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆసుపత్రిలో అంత ప్రపోర్షనేట్గా ఒక 20 ఏళ్లలో అంత నెంబర్ పెరగడం అన్నది సాధ్యం కాదు. మేము రాష్ట్రం మొత్తంలో కూడా డయాలసిస్ సెంటర్లు బాగా పెంచాల్సిన అవసరం వస్తుంది. ప్రజల అవగాహన పెరగడము, జబ్బులు పెరగడము, చికిత్సకి లొంగే విధంగా ఉండడము, ప్లస్ చికిత్స తీసుకునే ఉత్సాహం ప్రజల్లో ఉండడము, వీటి ప్రధాన కారణాలు అయినప్పటికీ కూడా జబ్బు యొక్క తీవ్రత కూడా పెరుగుతోంది. ప్లస్ మేము చూస్తున్నది ఏంటంటే కొన్నేళ్లుగా ఏదైతే జబ్బు 40 ఏళ్లకో 50 ఏళ్లకో రావాల్సిన జబ్బును మేము 20 ఏళ్ళకి 30 ఏళ్ళకే చూసేస్తున్నాము. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. సమాజంలో జరుగుతున్న మార్పులన్నీ మనిషి యొక్క ఆరోగ్యంలో ప్రతిఫలిస్తాయన్నట్టుగా ఉంటుంది. సమాజంలో ఏ మార్పులు జరుగుతున్నాయి? శారీరక శ్రమ ప్రధానంగా తగ్గిపోయింది. అలాగే విపరీతమైనటువంటి ఆహార పదార్థాల ధోరణి, ఆహారం తీసుకునే ధోరణి భిన్నంగా అయిపోయింది ఇప్పుడంతా కూడా. ఒకప్పుడు రాత్రి 7-7:30కి అందరూ తినేసి 9 గంటలకు టీవీ ప్రోగ్రామ్స్, రేడియో ప్రోగ్రామ్ విని పడుకునేవాళ్ళు. పొద్దున్న 4:30కు 5 గంటలకు లేచేవారు. ఎవరైనా 6 గంటలకు ఆలస్యంగా లేస్తే అది ఆలస్యంగా అనవే కాదు, వాడిని కొంచెం చెడ్డవాడినిగా చూసేవాళ్ళు. మా ఇంట్లో నేనే చివరిగా లేచేవాడిని 5:30కి. అంటే చూడండి, ఒకప్పుడు అలా ఉండేది. అంటే 5:30కు లేవడం అన్నది ఇంట్లో ఆలస్యంగా లేవడం అన్నట్టు. అలాంటిది ఈ కాలం పిల్లల్లో అలాంటిది మనం చూడట్లేదు కదా. యంగ్ పిల్లల్లో, ముఖ్యంగా యువతి యువకుల్లో అర్ధరాత్రి 12-1 గంట దాకా కూర్చోవడము, ఆన్లైన్ వర్క్స్ చేసుకోవడము, బహుశా వాళ్ళ ఉద్యోగరీత్యా కొంతమంది కేవలం ఉండడము, దాంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దాంట్లో ప్రధానమైన ఉబకాయం, దాంతో మన భారతదేశంలో అందరికీ ఉన్నటువంటి ఒక డయాబెటీస్ అనే ఒక టెండెన్సీ ఉంటుంది మనందరిది కూడా. మన శరీర ధర్మం దానికి చక్కగా సూట్ అవుతుంది జబ్బు రావడానికి. అందరూ కూడా బక్కగా ఉన్న వాళ్ళలో కూడా మనకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటిది మన దేశంలో డయాబెటీస్ వచ్చే అవకాశం 40, 50, 60 ఒకప్పుడు ఉండేది. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు అంతా 50, 60 ఉన్న వాళ్ళే డయాబెటిక్ పేషెంట్స్ వచ్చేవాళ్ళు మాకంతా కూడా. 55 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారిగా షుగర్ తెలిసిందనో, లేకపోతే 60, 22 ఏళ్ళకి మొట్టమొదటిసారిగా షుగర్ వచ్చిందనో మాకు తెలిసేది. ఇప్పుడు అలా కాదు. నా పేషెంట్స్ యొక్క మనవరాళ్ళు ఇప్పుడు వచ్చేస్తున్నారు నా దగ్గరికి. నేను తాతయ్యని చూసి, మన తండ్రిని చూసి, మళ్ళీ ఇప్పుడు మనవరాళ్ళని ఇప్పుడు నేను చూసేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ. వాళ్ళు 24 ఏళ్ళు, 29 ఏళ్ళు, 28 ఏళ్ళు, 32 ఏళ్ళు అలాంటి వాళ్ళ పిల్లలు. అంటే డయాబెటీస్ అనేది చాలా తొందరగా వస్తే, పోనీ తేడా ఉంది అని అంటే అప్పుడు వాళ్ళకి 50, 60 వచ్చిన వాళ్ళకి 15, 18 ఏళ్ల తర్వాత కిడ్నీలు పాడైతూ ఉండేవి ఒకప్పుడు డయాబెటీస్ వల్ల. కానీ ఏదన్నా ఇప్పుడు 2-3 ఏళ్ళకి, 3-4 ఏళ్ళకే తెచ్చేసుకుంటున్నారు. అంటే 24, 25 ఏళ్లలో డయాబెటీస్ వస్తే 30, 32 ఏళ్ళకి కిడ్నీలు పాడైపోతున్నాయి వాళ్ళ పిల్లల్లో. ఇలాంటి ప్రధానమైనటువంటి మార్పులు. అలాగే కొన్ని జబ్బులు కేవలం ప్రత్యేకంగా కిడ్నీకి మాత్రమే ఉన్నట్టుగా ఉంటాయి. అంటే ఐజీ నెఫ్రోపతి ఇలాంటి కేసెస్, ఇలాంటివన్నీ అంటే కేవలం కిడ్నీ జబ్బులు మాత్రమే, ఒక షుగర్ లాగా శరీరంలో మొత్తానికి ఆపాదించబడే జబ్బులు కాదు. అలాంటి జబ్బులు సైతం అది 40లో 50లో రావాలి. ఒకవేళ వచ్చిన తర్వాత కనీసం 20 ఏళ్ళు, మాకు ఒక రూల్ ఉంటున్నట్టు 20% మందికి వస్తుంది జబ్బు కిడ్నీలో, అందులో 20 ఏళ్ళు ఉంటుంది అనేది ఒక చిన్న పిల్లల్ని అప్పుడు అడిగేవాళ్ళం క్వశ్చన్స్ అన్నీ కూడా. అంటే 20% 20 ఏళ్లలో పాడవుతుంది అన్నది. ఇప్పుడు అది 20% కాదు, 60% అయింది. ప్లస్ అది 20 ఏళ్ళలో కాదు, 2-3 ఏళ్ళు, 3-4 ఏళ్లలోనే పాడైపోతుంది. వీటి ప్రధాన కారణాలు సామాజికంగా, సాంఘికంగా, మనకి వాతావరణ రీత్యా కూడా రకరకాల మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు వరల్డ్ కిడ్నీ డే జరుగుతోంది మాకు ఈ మార్చి 2వ వారం 12వ తారీఖున వరల్డ్ కిడ్నీ డే. ప్రతి సంవత్సరం వరల్డ్ కిడ్నీ సందర్భంగా ఏదో ఒక ప్రధాన అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఆ అంశం మీద మీకు అవగాహన కల్పించే కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అందరూ డాక్టర్లు చేస్తూ ఉంటారు, కిడ్నీ స్పెషలిస్ట్ అంతా కూడా. ప్రతి సంవత్సరం కూడా వచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఒక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక అంశాన్ని ప్రధానంగా చర్చించడానికి మాకు ఇచ్చింది ఏమిటంటే, వాతావరణంలో వచ్చిన మార్పులకి కిడ్నీ ఏ విధంగా సఫర్ అవుతోంది, ఆ మార్పుల వల్ల ఏ విధంగా ప్రభావితం అవుతోంది, అలా ప్రభావితం చేయాలంటే వాతావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఇంతకు ఫస్ట్ అసలు ఏ విధంగా వాతావరణంలో మార్పులు వచ్చాయి, ఆ వాతావరణం ఏ విధంగా కిడ్నీ ప్రభావితం చేస్తుందని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వాతావరణంలో వచ్చిన మార్పులు మనం చూస్తూనే ఉన్నాం గత 2 ఏళ్లుగా కూడా. ఇప్పుడు కూడా చూడండి, ఎండలు బయట మండిపోతూ ఉన్నాయి.
నిజానికి ఇంత తొందరగా ఎండలు రావడం ఏంటి? పోనీ వర్షాకాలం మొన్నటిదాకా ఉంది అంటే మొన్నటిదాకా వర్షాకాలం ఉన్నట్టుగానే ఉంది. చలి చాలా ముందుగా స్టార్ట్ అయిపోయి కొంచెం ఆలస్యంగా చలి తీవ్రత బాగా పెరిగింది కదా. అలాగే ఇటువంటి ఒక విధమైనటువంటి పద్ధతిగా లేనటువంటి విపరీతమైనటువంటి ధోరణిలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు మనిషి యొక్క ఆరోగ్యాన్ని డెఫినెట్గా ప్రభావితం చేస్తాయి, మనం ఎంత కాదనుకున్నా కూడా. ఉదాహరణకి మీకే తెలుసు, జలుబు దగ్గులు ఈ మధ్య వస్తే ఒక పట్టాన పోవటం లేదు. వచ్చే జలుబు దగ్గు వచ్చిన వాళ్ళందరూ కూడా 4 రోజులు 2 నెలలు ఉంటున్నారు. పాతకాలంలో మనం బోర్డులు పెట్టేవాళ్ళం బయట, హాస్పిటల్స్ బయట, 3 వారాలకు మించి మీకు దగ్గు ఉంటే మీరు రండి టీబీ ఉందేమో పరీక్షలు చేయాలని పెట్టేవాళ్ళం. 3 వారాలు ఏంటి, 3 నెలల దాకా ఉంటుంది, కానీ అది టీబీ కాదు, ఒత్తి మామూలు జలుబు దగ్గు లాంటిది. ఏమిటంటే ఏదో చిన్న వైరస్ లాగా ఏదో ఉంటుంది అన్నట్టు. ఇది వాతావరణంలో వచ్చే మార్పు వల్ల జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఈ ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా. అందులో ప్రధానంగా విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలకి మనము నిలుపుకునే విధంగా శరీరం అనేది ఏర్పరిచినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో చాలా నిశ్శబ్దంగా జరిగే మార్పు, నిశ్శబ్దంగా చెడుని మనం ఊహించడం చాలా కష్టము. కిడ్నీలు చాలా సున్నితమైనటువంటి అవయవాలు, మన శరీరంలో చాలా నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉంటాయి. వాటి పని రక్తాన్ని ఫిల్టర్ చేసేసి కాసంత చెడు అంతా తీసేసి నీళ్ళలో కలిపి మూత్రం రూపంలో బయటికి పంపడము, లేదా కొన్ని 2-3 హార్మోన్స్ స్టార్టింగ్ నిశ్శబ్దంగా తయారు చేసుకుంటుంది. విటమిన్ డి కానీ, అలాగే ఒక ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ కానీ తయారు చేసుకుంటూ ఉంటుంది కిడ్నీ. అలా కాకుండా చిన్న చిన్న ఆటుపోట్లు శరీరానికి ఏదైతే జరుగుతాయో, ఉదాహరణకి మీరు నీళ్లు తాగకుండా ఒక 5-6 గంటలు మీరు ఏదో విధంగా ఉన్నారనుకోండి, కిడ్నీ యొక్క ప్రభావం, కిడ్నీ మీద దాని ప్రభావం ఉంటుంది. కిడ్నీ ఏదో విధంగా కష్టపడుతుంది. అది మీకు వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా నిశ్శబ్దంగా సూక్ష్మాతి సూక్ష్మంగా కిడ్నీ లోపల ఫిల్టర్లు అలా డ్యామేజ్ అయిపోతాయి. ఆ డ్యామేజ్ కిడ్నీ డ్యామేజ్ రూపంలో కనపడాలి రక్త పరీక్షల్లో అంటే మీకు 8-10 ఏళ్ళు పడుతుంది. అలా మనం ఎన్నిసార్లు చేస్తుంటామో మనకు తెలియదు. ఈ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి చాలామందికి. ఒక టైఫాయిడ్ లాగా వచ్చేసి ఒక 10 లంకనాలు చేసి వాళ్ళు ఇంట్లో కూర్చుని అలా యాంటీబయాటిక్ వేసుకుంటారు, జ్వరాలు వచ్చాయి అంటారు, ఏదో 10-15 రోజులు డాక్టర్ చుట్టూ తిరుగుతారు, హాస్పిటల్లో 3-4 రోజులు అడ్మిట్ అవుతారు, ఒక 2-3 రోజులు కోలుకుంటారు. కానీ అలాంటి చిన్నవన్నీ కూడా కిడ్నీ మీద చాలా నిశ్శబ్దంగా కిడ్నీలను ప్రభావితం చేస్తాయి. అంటే వైరస్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, డిహైడ్రేషన్ తెలియకుండా ఎలా ఉంటాయో బయట మనం చాలా చాలా అలవోకగా తిరిగేస్తూ ఉంటాం. బయట ఎండ అనుకుంటా ఏదో కావాలంటే టోపీ పెట్టుకుంటాం, లేదా మధ్యలో నీళ్ళు తాగుతూ ఉంటాం. అలా చేయకుండా తిరిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చాలామంది చాలా నిశ్శబ్దంగా ఇది శీతోష్ణ దీంట్లో వచ్చే మార్పుల వల్ల, ముఖ్యంగా ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల వల్ల, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ అంటాం కదా, అంటే అటుపక్క చాలా అత్యంత శీతలమైనటువంటి వాతావరణము, అత్యంత ఉష్ణోగ్రత అధికంగా ఉన్నటువంటి వాతావరణము, రెండు కూడా కిడ్నీ యొక్క పనితనాన్ని, ముఖ్యంగా కిడ్నీలో ఉండే సూక్ష్మంగా ఉండే రక్తనాళాల యొక్క సంకోచ వ్యాకోచాలని అవి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. సో ఇది మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎండ, మన భారతదేశమే స్వతహాగా మనందరికీ చాలా ఎక్కువగా ఎండ ఉన్నటువంటి ప్రదేశాలు మనమంతా కూడా. ప్లస్ మనకి దాదాపుగా తట్టుకున్నట్టుగా ఉంటాం మనం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఇంకా కాస్త ఎక్కువగానే కనపడుతూ ఉంటుంది ఇదంతా వాతావరణంలో. నీళ్లు మనం బాగా తాగాలి. ఉప్పు కూడా మనం దాదాపుగా మంచి సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు గమ్మత్తైన పద్ధతిలో చాలామంది ఆహార పదార్థాల్లో ఎక్కువ మార్పులు చేసేసి మేము ఆరోగ్యంగా ఉండాలని, మేము చాలా శాయశక్తులా కృషి చేస్తున్నాము అని ఒక భ్రమలో ఉంటున్నారు అందరూ కూడా. ఎవరో చెప్పేస్తారు అది తినకండి, ఇది తినకండి, ఇది తినండి, అది తినండి అని. వెంటనే వీళ్ళు మొదలు పెట్టేసి అది చేస్తూ, అంటే నడవండిరా బాబు గంట సేపు అంటే నడవడం సాధ్యం కాదు. నడవడం అంటే మనం శారీరక శ్రమ కదా, అది ఎందుకు అనవసరంగా. అదే ఏదో చిన్న చిట్కా చెప్తే ఆ చిట్కా ప్రకారం ఏదో అది చేస్తాను, ఇది చేస్తాను, ఇంట్లో కూర్చుని ఆ పదార్థాలు తింటాను, ఈ పదార్థాలు తినను, అలా చేసి ఆరోగ్యంగా ఉందాం అనుకుని. కూడా ఎంత మోతాదులో తీసుకోవాలంటారు? ఉప్పు తీసుకోవడం వల్ల కిడ్నీకి జరిగే నష్టం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు బీపీ పేషెంట్స్ ఉంటారు, హై బీపీతో సఫర్ అవుతుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఉప్పును నియంత్రించాలని డాక్టర్ చెప్పారు కాబట్టి ఉప్పుని మేము సాధ్యమైనంత అవాయిడ్ చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటారు. కాస్త వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు. ఆ జర్నీలో ఉన్న వాళ్ళు కూడా కాస్త ఉప్పు అంతా తగ్గించేస్తూ ఉంటారు. మరి ఎలా బ్యాలెన్స్ చేయాలి? అవును, అంటే ఉప్పు మీద నేను ఈ రకమైనటువంటి ఒక వ్యాఖ్యానం చేసినప్పుడు దాదాపుగా అందరూ కూడా ఇదేంటి డాక్టర్లు అలా చెప్తారు కదా, ఇదేంటి ఇలా చెప్తున్నాడు, ఉప్పును తగ్గించుకోవడం కూడా కొంచెం ఉప్పును మామూలుగా తీసుకోండి అని చెప్తాడు ఏంటి అని ఒకటి ఉంటుంది. అయితే భారతదేశ వాతావరణానికి అనుగుణంగా ఇవి ఉండవనిపిస్తోంది నాకు చాలా వరకు. ఎందుకంటే చాలామంది పిల్లలు కష్టపడుతున్నది, పేషెంట్స్ మేము దగ్గరగా చూస్తాం కదా, వాళ్ళ శరీర ధర్మాన్ని మేము ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేస్తాము. చల్లగా ఉన్నటువంటి దేశాలలో, అమెరికా లాంటి దేశాలు, యూరోపియన్ దేశాలు చాలా చల్లగా ఉంటాయి. వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి చెమట గ్రంథులు చాలా తక్కువగా ఉంటాయి మనకంటే కూడా. వాళ్ళు చెమట వచ్చే అవకాశం చాలా తక్కువ. చెమట రావాలంటే వాళ్ళు చాలా ఎక్కువగా శారీరక శ్రమ చేయాలి. అందుకే పాపం వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు, జిమ్ చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి స్థూలకాయం లేదని నేను చెప్పటం లేదు, వాళ్ళందరిలో చాలా తక్కువ పర్సంటేజ్ స్థూలకాయం ఉంటుంది. మన దేశంలో చాలా ఎక్కువ మందికి ఉంటుంది స్థూలకాయం. చూడడానికి వాళ్ళు కనిపించకుండా బక్క ఉన్న వాళ్ళలో కూడా చాలా అధిక మొత్తంలో ఫ్యాట్ ఉంటాం మన దాంట్లో కూడా. అలా కాకుండా శారీరక శ్రమ అనేది చాలా తక్కువ.
అంటే టెక్నాలజీలో ఏదన్నా బద్ధకంగా చేసి మనిషిని బద్ధకంగా చేసే అలవాటు ఏదైనా ఉందంటే అది ఫస్ట్ మన భారతీయులు ఏదైనా వంట పెట్టించుకుంటారు. ముఖ్యంగా ఈ బైకులు బాగా నడపడం, వేరే దేశాల్లో ఇంతగా బైక్స్ నడుపుతారో లేదో నాకు అనుమానమే. కొంతమంది ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా వాళ్ళ సొంత వ్యక్తిగతమైనటువంటి కార్లలో బైకుల్లో పోవడం మన భారతదేశంలో ఎక్కువ అనుకుంటాను. ప్లస్ చిన్నపిల్లల్ని మనం చాలా ఎక్కువ గారభంగా చూస్తాము. వీధి చివరిలో ఉన్నటువంటి కొట్టులో వాడు 4 గుడ్లు పట్టుకురా, ఒక పాల ప్యాకెట్ పట్టుకురా అంటే కూడా వాడు చటకన బైక్ తీస్తాడు. నడుచుకుంటూ పోయే అవకాశం చాలా తక్కువ. ఇలా టెక్నాలజీని దుర్వినియోగం చేసుకోవడంలో ఉంటున్నాయి. అవును, వెహికల్స్ ఉంటున్నాయి. ఎవరికి శ్రమకు లేదు. ఎలక్ట్రిక్ సైకిల్ కూడా వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఎవరికి శారీరక శ్రమనే లేదు. ఇక భోజనం అంటామా, ఇంక మనం ఒక ఆర్డర్ చేసి ఇంటికి వచ్చేంతగా, ఖాళీగా కూర్చున్నామంటే మనం ఏదో తెచ్చుకొని తినేంతగా ఉన్నటువంటిది ఉన్న పరిస్థితి. ఈ రకమైనటువంటి మనిషిలో ఉన్నటువంటి బద్ధకాన్ని ప్రేరేపిస్తూ, శారీరక శ్రమను తగ్గిస్తూ, ఆహార పదార్థాలు ఉన్నటువంటి అనవసరమైన క్యాలరీ పదార్థాలను ఎక్కువగా ఇచ్చి లావుగా చేసి తద్వారా వచ్చే రకరకాల జబ్బులకి కారణమైనటువంటి ఒక ఊబకాయం అని మన భారతదేశంలో పెరగడానికి ఇవన్నీ చాలా కారణమవుతున్నాయి. సో కాబట్టి వీటిని తగ్గించడం అంత సులభం కావటం లేదు. అలా చెప్పి మనం తప్పించుకుపోవడం కూడా లేదు. ప్రతి ఒక్కరికి అదే అవుతుంది. కొన్ని ఉద్యోగాలు ఎలా ఉన్నాయంటే దాదాపుగా ఉద్యోగాలలో శారీరక శ్రమ చాలా తక్కువ. అందరూ గంటల తరబడి, కొంతమంది మీటింగ్స్లో సీనియర్ ఆఫీసర్లు మన మీటింగ్లో కూర్చుంటే 8 గంటలు 10 గంటలు 12 గంటలు అలా కూర్చుంటారు. వాళ్ళకి లేచి బయటికి రావడం కూడా కుదరదు. బాత్రూమ్కే చాలా కష్టంగా లేస్తూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితి అన్నట్టు, అంటే రోజుల తరబడి గంటల తరబడి అలాగే కూర్చున్నటువంటి ఉద్యోగాలు, శారీరక శ్రమ ఎక్కువగా లేనటువంటిది, అత్యంత శక్తిదాయకమైనటువంటి పదార్థాలు. భారతీయులు అందరూ కూడా దాదాపుగా వాళ్ళకి ఆహారం అంటే చాలా భోజన ప్రియులు అందరూ కూడా. ఆహారం అంటే చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా. దక్షిణ భారతదేశంలో బహుశా కాస్త ఎక్కువ అనుకుంటాను, మనం కాస్త ఎక్కువ తినేస్తాం. అందుకే డయాబెటీస్ దక్షిణ భారతదేశంలో చాలా ఎక్కువ, ముఖ్యంగా తెలుగు వాళ్ళలో చాలా ఎక్కువ డయాబెటీస్ అందరికంటే కూడా. శారీరక ధర్మం కూడా చాలా తొందరగా లావయ్యే విధంగా ఉంటుంది. శారీరకంగా ఫిట్గా ఉన్నవాళ్ళు మనకు చాలా ఎక్కువగా కనిపించడం లేదు. ఎక్కువగా చాలా తక్కువ మంది ఉంటారు. మీరు ఎవరైతే జిమ్కి వెళ్ళి బాగా చేస్తారనుకుంటారో వాళ్ళలో కూడా చాలామంది శారీరకంగా ఫిట్గా ఏమి కనపడరు మీకు. ఏదో వాళ్ళు జిమ్కి వెళ్ళి కాస్త 4 కండలు పెంచేసి కాస్త అందంగా కనపడతారు. కానీ ఆ అందము ఆకర్షణ వేరు, ఆరోగ్యం అనేది వేరు కదా. శరీర ధర్మాలు భిన్నంగా ఉంటూ ఉంటాయి. సో కాబట్టి ఈ శరీర ధర్మం ఎలా మారుతుందని తెలుసుకోకుండా, వాళ్ళ శరీర ధర్మం ఏ విధంగా తెలుసుకోకుండా ఉండడం అనేది వాళ్ళకి ముందే నీకు ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తే వాళ్ళు వినరు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రీమెచ్యూర్ బేబీ అనుకుందాం. ఒక బేబీ చాలా చిన్న తక్కువ బర్త్ వెయిట్తో పుట్టారు, చాలా తొందరగా పుట్టారు, బహుశా 32 వారాలకి 34 వారాలకే పుట్టారు. బర్త్ వెయిట్ 1.8 kg 2 kg అలా ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం లావు కాకూడదని చూడాలి. వాళ్ళు ఎక్కువగా యానిమల్ ప్రోటీన్ తీసుకోకూడదు. వాళ్ళకి పెద్ద ఇన్ఫెక్షన్లు, మందులు గిందులు వాళ్ళకి కొట్టకూడదు. వాళ్ళు నీళ్ళు మంచిగా తాగాలి. వాళ్ళు పెద్దగా అవుతున్న కొద్ది వాళ్ళు స్మోకింగ్, ఆల్కహాలిజం చేయకూడదు. వాళ్ళకి అసలు యాక్టివ్గా ఉండే జీవితం చూసుకోవాలి. ఇవన్నీ మనం వాళ్ళకి ఎంతమందికి అని చెప్పగలుగుతాము, ఎంతమంది చెప్తే వాళ్ళు పాటించగలుగుతారు. చిన్న కుటుంబాలలో చిన్న ఆసుపత్రులలో డెలివరీ చేసుకొని పోయి వాళ్ళు పిల్లలు పుట్టారని ఆనందంగా వెళ్తున్న పిల్లలకి వాళ్ళ అమ్మనాలను కూర్చోబెట్టేసి మీ బాబు భవిష్యత్తు ఇదవుతుంది, మీ బాబు భవిష్యత్తులో తొందరగా బీపీ వచ్చే అవకాశం ఉంది, 24 ఏళ్ళకి బీపీ వస్తుంది, 30 ఏళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వస్తుందని చెప్పడం అనేది ఎంతమంది మనం చేయగలుగుతాము? అలా చేయడం ఈ విధంగా సాధ్యమవుతుంది. మన సాంఘిక ధర్మాలు కూడా కొన్ని ఉంటాయి కదా, వాళ్ళ ఎమోషన్స్ తప్పు చేయడానికి ఉండదు. పోనీ వాళ్ళలో మీ బాబుకు పుట్టుకతో కిడ్నీ లోపల చిన్న అవకరంగా ఉందండి, మీరు రెగ్యులర్గా రండి అని చెప్తే వాళ్ళు పట్టించుకోకుండా 20 ఏళ్ల వయసులో వాడు కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత మాకు డాక్టర్ చెప్పనే లేదండి, అసలు మా మాట ఎత్తలేదు అంటారు. వీళ్ళు ఎంతమంది గుర్తుంటుంది? డాక్టర్లు ఎంతమందికి అని రాస్తారు, నోట్స్ కూడా ఉండవు. ఇవన్నీ జరగటం లేదు అని కాదు, జరుగుతున్నాయని కూడా కాదు. కాకపోతే ఏంటంటే మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఒక అవయవపూర్వకమైనటువంటి బలహీనత మనకి తెలియదు. మన అవయవాలు ఎంత చిన్నగా ఉన్నాయో, మనం పరిగెత్తామనుకోండి, అందరూ ఒకేలా కొంతమంది పరిగెత్తి అలసిపోయి ఆగిపోతారు, అది వాడి ధర్మం, అంతకంటే ఎక్కువ పరిగెత్తలేడు. అదే కొంతమంది 100 మీటర్లు కొన్ని సెకండ్లో పరిగెత్తే వాళ్ళు కూడా కొన్ని ఉంటారు. అది వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు అలవర్చుకున్నారు అలవాటు ప్రకారంగా కూడా. సో ఇటువంటి మనకు తెలియదు. కాబట్టి మనకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి అవయవాలు ఏ విధంగా బలహీనంగా ఉంటాయో తెలియదు. కొంతమంది చాలా మంచిగా ఉంటారు, జిమ్ చేస్తూ కూడా చూశారు కదా, పక్కకి వెళ్ళి మంచిలు తాగి కొలాప్స్ అయిపోయారు. జిమ్ చేస్తూ మనకు సీసీ కెమెరాలో కొన్ని ఫోటోలు పెడుతూ ఉంటారు. జిమ్ చేస్తూ పిల్లవాడు కొలాప్స్ అయిపోతాడు. ఎక్కువగా ఉంది అంటే వాళ్ళకి గుండె అంత లయబద్ధంగా కొట్టుకోవడంలో అతనికి ఒక రకమైన బలహీనత ఉందని, లేదా అలా రక్తనాళాలు సంకోచ వ్యాకోచాల్లో గుండెలో తేడాలు ఉన్నాయని, అతను చాలా శరీర ధర్మాన్ని మించి ఎక్కువగా కష్టపడితే ఆ రక్తనాళాలు కూర్చుని ఒక్కసారిగా అతనికి హార్ట్ అటాక్ వచ్చి కుప్పకూలేలా చేస్తాయన్న విషయం అతనికి ఎలా తెలుస్తుంది? అక్కడ తేడాలు వస్తున్నాయి. మన వ్యక్తిగతమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు మనం తెలుసుకోవడం అన్నది సులభం కాదు. అది మీకు ఏ రకమైన పరీక్షలు కూడా మనకు తెలియదు. అలాగే కిడ్నీ అనే అవయవానికి కూడా ఒక పిల్లవాడు చాలా కాయకష్టం చేస్తూ ఎండలో ఉండి మంచిలు పెద్దగా తాగకుండా పొద్దున్నుంచి రాదాకా ఏదో కంకర కొట్టాడో, ఏదో మోసాడో, బరువులు మోసాడో ఏదో తెలుసుకోవడం చాలా కష్టం. అలాంటి వాళ్ళు కనీసం వాళ్ళ పైన యజమానులు మీరు మంచిలు తాగండి అని చెప్పేంత సంస్కారాన్ని కూడా ఇక్కడ ప్రదేశంలో పెద్దగా ప్రదర్శించరు. ప్లస్ వాడి చేతి ఇంకా ఒక అరగంట కాకపోతే 10 నిమిషాలు ఇంకా ఎక్కువ పని చేయించుకుందామని చూస్తారు. కానీ అది వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందని చూసుకోవడం చాలా కష్టం. వృత్తిరీత్యా చేస్తున్నటువంటి రకరకాల వృత్తుల్లో
వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉన్నాయని చూసుకోవడం అన్నది వాటిని కాపాడుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పడం అన్నది చాలా కష్టం మన ఉద్దేశంలో. చాలా దేశాల్లో అలాగే, మన దేశంలో కూడా అలాగే. ముఖ్యంగా మనము ఆ రోడ్లు వేస్తుంటారు ఎండలో, మండుటెండల్లో డాంబర్ని తిప్పుతూ ఆ రోడ్లు వేస్తుండే వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు శారీరకంగా అంత బలంగా ఉండరు, కానీ పని చేసేంత మంచిగా ఉంటుంది వాళ్ళ శరీరము. కానీ వాళ్ళంత ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, ఆరోగ్యం లేకుండా వచ్చి పని చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో కిడ్నీలు చాలా మెత్తగా ఉండి వాళ్ళు నీళ్ళు కూడా సరిగా తాగరు కాబట్టి, మండుటెండల్లో చెమట కక్కుతూ పనిచేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు చాలా నిశ్శబ్దంగా కిడ్నీ జబ్బులు ఉంటాయి. సో మేము కొత్తగా చూస్తుంది ఏంటంటే, ఎవరైతే మండుటెండలో కాయకష్టం చేసే వాళ్ళు ఎక్కువగా తిరుగుతున్నారో బయట రోడ్ల మీద, అట్టే మంచినీళ్ళు బాగా తాగకుండా వాళ్ళ శరీర ధర్మాన్ని మించి ఎక్కువగా కష్టపడుతున్నారో అలాంటి వాళ్ళలో అకారణంగా కిడ్నీలు పాడవుతున్నాయని చెప్పి మేము కనుక్కుంటున్నాము. దాన్ని CKD ఆఫ్ అన్నోన్ ఇటియాలజీ అంటాం. అంటే ఉన్నట్టుండిగా, నిజానికి ఇది ఉన్నట్టుండిగా ఏం జరగటం లేదు, వాళ్ళు తెలుసుకోవడం అనేది చాలా ఉన్నట్టుగా తెలుసుకుంటున్నారు. ఈ జబ్బు మాత్రం కొన్ని ఏళ్లుగా ఉంటుంది, లక్షణాలు లేకుండా వస్తుంది. సో ఇక్కడ అన్నట్టు, సో ఇలాంటి పరిస్థితుల్లో మన వాతావరణాలు ఇలా ఉన్నప్పుడు మరి నీళ్ళు ఎన్ని తాగాలి, సాల్ట్ ఎంత తీసుకోవాలన్నది మనకి కష్టమైనటువంటి ప్రశ్నే. ఏ ఒక్కరి అవసరాలు ఒక్కలానే ఉండవు. చాలామంది అనుకుంటారు, నేను ఏసీ గదిలో ఉన్నాను కదా, చక్కగా చల్లగా ఉన్నాను, ఓ చోట కూర్చున్నాను, పెద్దగా లేచి నడవటం లేదు, నాకెందుకు ఇంకా నీళ్ళు తాగడం, ఇంకా నాకు అసలు గొంతు తడారిపోవటం లేదు, నేను పెద్దగా మాట్లాడటం లేదు. మీటింగ్లో కూర్చొని అందరూ విని రాసుకునే వాళ్ళే ఉంటారు. చల్లగా ఉంటుంది కాబట్టి దాహం వేయదు, చెమట రాదు, దాహం వేయదు. అటువంటిప్పుడు నీళ్లు తాగాల్సిన అవసరాన్ని శరీరం గుర్తించి అతని లోపల కొట్టి, అరే బాబు నువ్వు మంచిలు తాగు అని ఎలా చెబుతుంది. సో ఇది జరుగుతోంది. చాలామంది అలా మంచిలు తాగటం లేదు, అంటే వాళ్ళకేమో అవసరం లేదనుకొని వాళ్ళు తాగటం లేదు, బయట రోడ్ల మీద తిరిగే వాళ్ళు అవకాశం లేదని చెప్పి వాళ్ళు తాగటం లేదు. కొన్నేళ్ల క్రితం ఒక చిన్న ఫార్మర్ రిప్రజెంటేటివ్ అనుకుంటాను, వాళ్ళ స్టాకిస్ట్ ఆఫీస్కి వెళ్దాం అనుకుంటూ మండుటెండలో బైక్ తీసుకెళ్ళి, ఇంకా కాస్త దూరమే కదా, నేను అలా వెళ్ళి తాగేస్తాను అనుకుంటూ అతను అలా పోస్ట్పోన్ చేస్తూ ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే, నేను అక్కడికి వెళ్ళి తాగే స్టాక్ అక్కడే కదా ఆపేస్తాను అనుకున్నాడు, బైక్ బయట పెట్టేసి జస్ట్ లోపలికి వెళ్తూ అక్కడక్కడే కుప్పకూలిపోయాడు. అంటే వడదెబ్బ అనేది ఏ విధంగా తాకుతుంది అన్నది మనకు తెలిసిపోతుంది, అంటే ఇలా ఒక్కసారిగా పడుతుంది. కానీ నిశ్శబ్దంగా చాలా చిన్న మొత్తంలో ఉండే వడదెబ్బ శరీరంలో ఉండే అవయవాల మీద ఎలా ప్రభావం చూపిస్తుందని చెప్పడం కష్టము. కొన్ని మిగతా అవయవాలు, లివర్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే లివర్కి దానికి డైరెక్ట్గా ఎఫెక్ట్ ఉండదు. కిడ్నీ అనేది రక్తనాళాల గుచ్చం లాంటిది అన్నట్టు, దాంట్లో పదార్థమే ఉండదు కిడ్నీలో, రెండు ఉంటాయి. ఒకటి రక్తనాళాల గుచ్చాలు ఉంటాయి, రక్తం అంతా ఫిల్టర్ చేసి పోవడానికి, బాగా ఫిల్టర్ చేసినటువంటి నీళ్ళని మూత్రాన్ని పట్టుకోవడానికి ట్యూబ్లు ఉంటాయి. ఈ రెండు మాత్రం వచ్చేసి దానిపైన కవర్ పెడితే అది కిడ్నీ అయిపోతుంది మనకి. ఇంకా వేరే పదార్థాలు ఏమి ఉండవు కిడ్నీలో, అంటే రక్తనాళాల యొక్క వ్యవస్థనే ఇంకొక రూపంలో చేస్తే అది కిడ్నీ అవుతుంది. సో కాబట్టి తప్పనిసరిగా ఈ ఉష్ణోగ్రతల్లో వచ్చే విపరీతమైనటువంటి మార్పుల వల్ల వీళ్ళు చాలా తొందరగా కిడ్నీలు అవి పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రైతులు, ముఖ్యంగా ఎండల్లో బయట పనిచేసే రైతుల్లో మేము చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా మంచిగా సరిగా తాగటం లేదు వీళ్ళకి. దానికి తోడుగా ఇంకా చాలా నిశ్శబ్దంగా వాతావరణంలో మార్పులు కాకుండా సామాజికంగా వీళ్ళందరూ కూడా చిన్న విష పదార్థాలని వేడిసైడ్స్ అంటూ ఉంటాం. అది నా దృష్టిలో విష పదార్థాలు, కానీ వాళ్ళకి అవి చాలా అద్భుతమైనటువంటి పదార్థాలు. ఎందుకంటే అది కలుపు మొక్కలన్నీ కూడా తీసివేయడానికి, ఎరివేయడానికి వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. స్ప్రే రూపంలో కొడుతూ ఉంటారు, లేదా లిక్విడ్ రూపంలో చేసి అలా చల్లుతూ ఉంటారు. వాళ్ళకి స్వతహాగా వాళ్ళకి ఎటువంటి రక్షణ వాళ్ళకి ఉండదు. పోనీ ఆ డబ్బాల మీద ఏమైనా రాస్తారా అంటే, మన దేశంలో చాలా కష్టపడి మనం సిగరెట్ల మీద, ఆల్కహాల్ల మీద ఇంజూరియస్ టు హెల్త్ అని పెట్టాము. అప్పుడెప్పుడు మన దేశంలో చిన్న వాటి మీద, బీడీల మీద ఒక కపాలం గుర్తు పెట్టాలంటే కూడా మన దేశంలో చాలా పెద్ద గలాటా చేసి గొడవ పెట్టేసి అందరూ వచ్చేసి వద్దు అలా పెట్టొద్దు, అది భయం అవుతుంది అని చెప్పారు. భయపడుతూనే తాగేవాడే వాడు తాగుతున్నాడు, భయం లేనివాడే తాగుతాడు. భయపడేవాడు ఎందుకు ముట్టుకుంటాడు అంటే, వాడు తాగుతున్నాడంటే భయం లేదనే. వాడు కపాలం పెడితే ఏంటి, అస్థిపంజనం పెడితే ఏంటి, వాడు ఎందుకు బాధపడతాడు, భయపడతాడు. సో అలాంటిది ఉందన్నట్టు. అటువంటి లేకుండా, ఎటువంటి మార్పు లేకుండా ఈ వీడిసైడ్స్ అంటూ కలుపు మొక్కలకు చల్లే పదార్థాలని చాలా నిశ్శబ్దంగా వాళ్ళ శరీరంలోకి వెళ్తూ ఉన్నాయి. ఇవి చాలా నెమ్మదిగా కిడ్నీలను పాడు చేస్తూ ఉన్నాయి. చాలామంది దాన్ని ఒకేసారిగా తాగి పారాకాట్ అంటూ ఉంటారు. దాన్ని ఒకేసారిగా బాగా తాగి వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితులు వచ్చి కిడ్నీ ఫెయిల్ చేసుకొచ్చి వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. వాళ్ళు కాకుండా ఈ రకరకాల పెస్టిసైడ్స్ అన్నీ కూడా మొక్కల మీద చల్లుకోవడము, వాళ్ళు చల్లే క్రమంలో వాళ్ళు పీల్చుకోవడము, అలాగే ఆ కూరగాయల మీద, ఆకుకూరల మీద, పండ్ల మీద వాళ్ళు చల్లినప్పుడు వాడిని సరిగ్గా శుభ్రపరచుకోకుండా, ఒక తగినంతగా శుభ్రం లేకుండా బహుశా మనం కూడా తాగడము, ఆ పదార్థాలు మన లోపలికి వెళ్ళిపోతూ ఉండడం. ఇంకా చిన్న విషయాలు చెప్తాను. కిడ్నీ జబ్బులు రకరకాలుగా చాలామంది గుర్తుపట్టనివి సమాజంలో జరుగుతున్న మార్పులు. మీకు ఎంతసేపు నేను షుగర్ బీపీ చెప్తే మీకు తెలిసిన విషయం కదా, చెప్పడానికి ఏముంటుంది. ఇప్పుడు కూడా ఆయన షుగర్ మీదే మాట్లాడతారు, బీపీ మీద మాట్లాడతారు, అంటే షుగర్ బీపీలే చాలా పెద్ద. ఇప్పుడు మన దగ్గర టాప్ మోస్ట్ లో ఉన్న వ్యాధులు ఏంటి అంటే షుగర్ బీపీ, వాటి గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. జ్వరం వచ్చినట్టు బీపీ షుగర్ వచ్చేస్తుంది, అది వస్తుంది. కాబట్టి షుగర్ మీద, బీపీ మీద మళ్ళీ చెప్పడం కిడ్నీలు అన్నది మళ్ళీ చదివితే చరణంలా ఉంటుంది. మీకు తెలిసిన విషయం కాబట్టి మీరు పెద్దగా ఆసక్తి చూపించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీకు తెలియకుండా నిశ్శబ్దంగా సమాజంలో, వాతావరణంలో వచ్చే మార్పులు, సమాజంలో వచ్చే మార్పులు మన ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేయడానికి కిడ్నీ అనే ఒక
ఒక అవయవం రూపంలో మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొకటి కొత్తగా ఉన్నటువంటి వాటిల్లో కాస్మెటిక్స్లో చాలా వరకు కూడా తెల్లగా ఉండడానికి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. మేమంతా మీరు నల్లగా ఉన్నారా, ఈ పదార్థాలు క్రీములంతా రోజు పూసుకోండి, 4 వారాల్లో 6 వారాల్లో 8 వారాల్లో 10 వారాల్లో మీరు ఇలా రకరకాలుగా ఎలా మార్పు చెందుతారు అంటూ ఇస్తుంటారు. అంటే నల్లగా ఉండడం ఈ దేశంలో తప్పు అన్నట్టు భావన కలిగ చేయడము, నల్లగా ఉండడం అనారోగ్యానికి హేతు అని చెప్పడము, లేదా నల్లగా ఉండడం అన్నదాన్ని అందానికి చిహ్నంగా కాదని చెప్పడం లాంటిది. ఇదంతా నల్లగా ఉన్న వాళ్ళు అందంగా లేరని చెప్పడం లాంటిది. ఈ పదార్థాల్లో ఏమిటంటే వీటిలో మెర్క్యూరీ లాంటి రకరకాల పదార్థాలు కలయబెడతాయి దాంట్లో. అంతేకాకుండా ఇంట్లో ఉన్నటువంటి ఇతర పదార్థాలు కూడా నిశ్శబ్దంగా శరీరం లోపలికి అబ్జర్వ్ అయిపోతూ ఉంటాయి, ఇమిడిపోతాయి దాంట్లో రక్తం లోపలికి. అలాంటి పదార్థాల వల్ల కిడ్నీలు పాడైపోతున్నాయని కూడా మనకు తెలుసు. ముఖ్యంగా కొన్ని దేశాల నుంచి వచ్చినటువంటి క్రీమ్ పదార్థాలు, ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది పేషెంట్ పాకిస్తాన్ నుంచి తెల్ల క్రీములు తెచ్చుకున్నారు, అక్కడ వాళ్ళు విరివిగా వాడతారు అని చెప్పేసి. అతను ప్రత్యేకంగా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, చూస్తే అతని దగ్గర అది ఉంది, వాడు తెల్లగా ఉండడం కోసం కొన్ని రోజులుగా వాడుతున్నాడు. ఈ పదార్థాలని గుర్తుపట్టడానికి, కిడ్నీ మీద ప్రభావం చూపడానికి నేను చేసిన పరీక్షల్లో కూడా అవి వాళ్ళలో ఉన్నట్టుగా తెలిసింది. అలాగే మన ఇండియాలో కూడా వాళ్ళు తెప్పించుకొని చాలా మంది వాడుతున్నారు. అదే కాకుండా ఈ తెల్లగా ఉండడం కోసం క్రీమ్స్, ఇదొక పద్ధతి. ఈ పదార్థాలు అవేర్నెస్ రావాల్సిన అవసరం చాలా వరకు ఉంది కదండి. ఎందుకంటే ఇప్పుడు అందానికి చాలా వరకు ప్రాధాన్యత ఉంటుంది మన దేశంలో, వ్యక్తి జీవితంలో కూడా ఉంటుంది, మనకు కాదనడానికి లేదు. అందంగా ఉండడం అన్నది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. వయసు మీద పడుతున్న దాన్ని తగ్గించుకున్నట్టుగా చూపించాలి, తగ్గినట్టుగానే చూపించాలి. ఆంటీ అని పిలిస్తేనే అది కాస్త తప్పుగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న రోజుల్లో ఇలాంటి క్రీమ్స్ వాడటం వల్ల కిడ్నీలు పాడైపోతున్నాయి అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. ఇది కేవలం మా పుస్తకాల్లో మేము రాసి పెట్టుకొని మేము మాత్రమే మా స్టూడెంట్స్తో మాట్లాడుకొని మేము మాత్రమే గుసగుసలుగా పెట్టుకుంటే అయ్యేది కాదు. ఈ గుసగుసలను అందరికీ తెలియచెప్పే విధంగా, అందరూ తెలుసుకునే విధంగా చెప్పాలని చెప్పడం ఒకటి దీని ఉద్దేశం. అంటే కిడ్నీలు రకరకాలుగా పద్ధతిలో పాడవుతున్నాయని మీరు అడిగితే, నేను డయాబెటీస్, హైపర్టెన్షన్ కాకుండా, జన్యుపరమైన కారణాలు కాకుండా, వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు కాకుండా, కిడ్నీలో రాళ్ళు కాకుండా, మందులు కాకుండా, అవి కాకుండా ఇలాంటి పదార్థాలు, ఇటువంటి సన్నివేశాలు కూడా మనకి ఎక్కువగా కనపడుతున్నాయి. ఎండలో మండుటెండలో తిరిగేవాళ్ళు, నీళ్లు బాగా తాగని వాళ్ళు, అలాగే ఈ రకరకాల క్రీములు అనేది అందంగా ఉండడం కోసం ఒక సౌందర్యాభిలాషతో పూసుకున్నటువంటి వాళ్ళు కూడా నెమ్మదిగా కిడ్నీ జబ్బులు వస్తున్నాయి. అది కేవలం వాటితో ఒక ప్రత్యేకమైనటువంటి జబ్బులు మాత్రమే ఎక్కువ కనపడుతున్నాయి అన్నది అక్కడ మేము చెప్తున్నాం. అలాగే హెయిర్ స్ట్రైటనింగ్ కూడా చాలామంది జుట్టుని చాలా స్ట్రైటన్ చేసుకోవడానికి కొన్ని కెమికల్స్ అవి వాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏ కెమికల్ అయినా కూడా ఏదో ఒక ప్రభావం మంచిగానే చెడుగానే ఉండకుండా ఉండడం సాధ్యం కాదు. మంచిగా ఉన్నంత వరకు చాలా మనకు మంచిదే. కాకపోతే మంచిదనం అనేది పర్సంటేజ్ ప్రకారంగా చూస్తే 90% ఉంటుంది అనుకుందాం, 90-95%. కానీ దాంతో 4-5% చెడు కూడా ఉంటుంది. ఆ 4-5% చెడునికి ఎవరు వల్నరబుల్గా ఉంటారు, ఎవరు వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం తెలుసుకోవడం మనకి సాధ్యం కాదు. బహుశా నేను తట్టుకోలేనేమో, బహుశా నాకు తెలియదు. నేను ఎండలో పనిచేసింది చాలా తక్కువ, నేను కాయకష్టం చేసే డాక్టర్ని కాదు. ఓ చోట ప్రశాంతంగా కూర్చొని 4 పేషెంట్స్ చూసుకునేవాడిని. కానీ ఒక కాయకష్టం మండుటెండలో కంకర్రాళ్ళ మీద పడుకొని కూర్చొని పనిచేస్తే పాపం కష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో నాకు ఏదైనా పోలిక ఉంటుంది. బహుశా వాళ్ళు నాకంటే చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు గాక, కానీ వాళ్ళకున్న కిడ్నీలు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాయా, ఇతను చాలా మంచివాడు, కాయకష్టం చేస్తున్నాడు, రెక్కాడితే కానీ డొక్కాడదు, వాళ్ళ కుటుంబానికి ఇతనొక్కడే సంపాదించి పెట్టాలి అని ఇటువంటి ఆధారంగా కిడ్నీలు బాగుండడం ఉండకపోవడం జరగదు. కాబట్టి వాళ్ళు ఎండలో ఉన్నప్పుడు నీళ్లు తాగాలంటే ఎంతమందికి అటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి. మనమే చూస్తున్నాం, బస్సులో పోతున్నప్పుడు డాంబరాలు వేస్తున్నటువంటి కొన్ని కిలోమీటర్ల పరిధిలో వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి దగ్గరలో ఏమైనా కనపడతాయో కూడా నాకు తెలియదు. వాళ్ళకి ఎంత పరిధిలో వాళ్ళకి బ్రేక్ ఎలా ఇస్తారు. కొంతమంది పిల్లలు, చిన్న పిల్లల్ని వాళ్ళు చంకలో పెట్టుకొని, చిన్న ఉయ్యాల్లో పెట్టుకొని, వాళ్ళని అలా పెట్టుకొని అలా తిరుగుతూ ఉంటారు. మధ్యలో వాళ్ళు ఒక చెట్టు కట్టేసి అలా ఎండలో ఉంటుంది, వేడిగాలి కొడుతూ ఉంటుంది, వాళ్ళు వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ ఉంటారు. మధ్యలో వాళ్ళు మంచిలు తాగారా, పిల్లవాడు గుక్కపట్టి ఏడ్చేదాకా వాళ్ళు మంచిలు తాగిస్తున్నారో తెలియదు. అంటే మన కిడ్నీలు ఏ విధంగా ఎంత నిశ్శబ్దంగా ఇలా రంధ్రాలు పడ్డట్టుగా తయారవుతాయి. ఒక వయసు వచ్చిన తర్వాత అవి కిడ్నీలు పాడవుతున్నట్టుగా ఉంటుంది. అంటే నేను షుగరు, బీపీ అని చెప్తే కేవలం చాలా మంచి నగర వాతావరణంలో చాలా కూర్చుని ఒక పెద్ద దొరగారు, ఆఫీసర్ గారు వాళ్ళు అలా కూర్చుంటారు కదలకుండా, వాళ్ళకి మాత్రమే షుగర్లు, బీపీలు వచ్చి కిడ్నీలు పాడవుతాయి అన్నది కాదు. అత్యంత సాధారణమైనటువంటి ప్రజలు, మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలు, కాయకష్టం చేసుకునే ప్రజల్లో కూడా కిడ్నీ జబ్బులు మాకు కనపడుతున్నాయి అన్నదే ఈ జబ్బులు బాగా పెరిగాయని చెప్పడానికి ఉదాహరణ. మరి వీళ్ళంతా ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా కూడా అంటే, ఒకప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలని కానీ, డాక్టర్లు చూపించుకోవాలని కానీ, వాళ్ళకు ఒక ఆరోగ్యం అనేది వాళ్ళకున్నటువంటి అత్యంత తక్కువ హక్కుల్లో అది కూడా ఒక హక్కు అన్న విషయం వాళ్ళకి తెలియకపోవడం ఒకటి. వాళ్ళు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు మాలాంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక మంది ఇలాంటి వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. అత్యంత సాధారణ ప్రజలు, వాళ్ళు దిగువ మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళకి ఆరోగ్యం అనేది వాళ్ళు స్వతహాగా ప్రకృతి ధర్మం ప్రకారం ఉంటుంది అనే భ్రమలో నమ్మకంతో ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వాళ్ళకి తెలిసి తెలియకుండా చేసే అనేక తప్పులు, ముఖ్యంగా నీళ్లు బాగా తాగకపోవడము, ఎండల్లో అలాగే పడి కాయకష్టం చేస్తూ ఉండడము,
అంటే శరీరం యొక్క స్పృహ లేకుండా పనిచేయడం అంటాం కదా, ఒక స్పృహ లేకుండా పనిచేయడము అంటే అది నెగిటివిజంగా కాదు. వాళ్ళు అంటే మధ్యలో విరామం ఇవ్వాలి, మధ్యలో మంచిలు తాగాలి, కొంచెం కొంచెంగా ఆహారం తీసుకోవాలి అనే ఇటువంటి ఒక స్పృహ లేదా జాగరూకత ఇటువంటి లేనటువంటి ప్రజలు ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళు చాలా మంచి వయసులో 40లో 50లో ఉన్నప్పుడు చాలా చిన్నగా కుచించుకుపోయినటువంటి కిడ్నీలతో వస్తున్నారు. ఇదేం ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదు. కిడ్నీలు కుచించుకుపోవడం అనేది కొన్ని సంవత్సరాలలో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అలవాట్లు, వాళ్ళు చేసినటువంటి వృత్తిని మేమంతా తీసినప్పుడు కనపడుతున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. రకరకాల పదార్థాలు, పెస్టిసైడ్ కొట్టినవి, కెమికల్స్ కొట్టినటువంటి పదార్థాలు వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. వాళ్ళకి జాగ్రత్తలు తీసుకోవాలని లేదు. ఉదాహరణకి పారాకాట్ అని చెప్తున్నాను. పారాకాట్ అనే పాయిజన్ చాలామంది కోపంగా ఆవేశంగా చనిపోదాం అనే దృక్పథంతో తీసుకుంటున్నారు. ఎందుకంటే బహుశా చనిపోవడం దీంతో చాలా సులభం అనుకుంటున్నారు వాళ్ళంతా కూడా. అసలు వాళ్ళకి అందుబాటులో ఉండడం ఏమిటి? ఒక 10 ఏళ్ల పిల్లవాడు 10th క్లాస్లో ఎగ్జామ్లో ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న తిడతారనో భయంతోనో అది తీసుకున్న వాళ్ళు మాకు వస్తూ ఉంటారు. ప్రేమ విఫలమైన వాళ్ళు ఉంటారు, ఉద్యోగం దొరకలేని వాళ్ళు అనుకుంటారు, డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, బాధలో భయంతో ఉండేవాళ్ళు ఉంటారు, నిరాశ స్పృహతో ఉన్నవాళ్ళు. వాళ్ళందరికీ ఇంత అందుబాటులో ఉండడం ఏంటి పదార్థం? పోనీ అందుబాటులో ఉంటే ఉండనివ్వండి. ఆ పదార్థం అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ఈ పదార్థాన్ని నోట్లో తీసుకున్న వాళ్ళకి తీసుకోనే కూడదు, అసలు దగ్గరికి రానివ్వకూడదు, పిల్లలకి దగ్గర రానివ్వకూడదు. ప్లస్ తీసుకుంటే దానికి మంచి యాంటీడోట్ కూడా లేదు, అంటే దానికి విషయానికి విరుడు కూడా లేదు. అటువంటి పదార్థాలు కాబట్టి దానిపైన డబ్బా మీద ఒక పెద్ద కపాలం బొమ్మ వేయడమో, లేదా ఒక చిన్న పురేలు 2 పెట్టడమో, లేదా చాలా ప్రమాదకరం అని రాయడమో అలా చేయవచ్చు గాక. అలా కూడా చేయరు. కేవలం సినిమాల్లో మాత్రం హీరోయిన్ వెళ్ళి తీసుకుంటే ఎండ్రిన్ అని రాసి ఉంటుంది దాని మీద. ఆమె చటుకుని తాగుతుంది, వెంటనే కింద పడిపోతుంది. అది కల్తీ కాబట్టి ఆమె బతుకుతుంది సినిమాలో. నీ జీవితంలో ఎక్కడవుతుంది? ఇవన్నీ చాలా నిజమైన పదార్థాలు తీసుకొని పోయేవాళ్ళే ఉంటారు. అంటే మనం ఎంత అజాగ్రత్తగా ఉంటాము. ఒకవేళ పదార్థాలని స్ప్రే చేశారనుకోండి మన ఆహారం మీద, మన ఆకుకూరల మీద, పండ్ల మీద, మనం తినే వాటి మీద, ఒక బాక్స్ మీద, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి పదార్థాలను స్ప్రే చేయడం ద్వారా సృష్టించబడినటువంటి పండ్లు. వీటిని అనేక సార్లు 1కి 10 సార్లు కడిగి మాత్రమే, లేదా ఫలానా పదార్థంతో వెనిగర్ అనుకుందాం, దీంతో కడిగి మాత్రమే పండ్లు తినండి, దీంతో కడిగి మాత్రమే కూరగాయలు వాడుకోండి, ఆకుకూరలు వాడుకోండి అని చెప్పే ఎటువంటి సాధనాలు మన దేశంలో లేవు. ఎందుకు? పిల్లలకి దాని మీద ఒక డబ్బా పెట్టేసి దాన్ని ఒక పిల్లవాడు పొరపాటున నీళ్ళు అనుకుని ఆ డబ్బాలో పాలు తాగేశాడు, నీళ్ళు దాహం అయితే, మంచిదేమో అనుకున్నాడు. చూడండి ఎంత అమాయకంగా కూడా ఉంటారు. అంటే కనీసం అతను తాగడం అన్నది తప్పు కాకపోవచ్చు, మనకి అయ్యో పాపం అనిపిస్తున్నా కూడా. కాకపోతే అది తాగకూడని పదార్థం, దాని మీద పెద్దగా మొత్తంలో ఒక డబ్బారు మీద ఒక డేంజర్ సిగ్నల్ కానీ ఒకటి లేకపోవడం అన్న దాన్ని మనకింత ఒక వ్యవస్థ యొక్క ఒక విఫలం ఎక్కడైందన్న విషయం గురించి నేను చెప్తున్నాను. ఇలాంటి రకరకాల పదార్థాలు లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు నిశ్శబ్దంగా కిడ్నీలు, మిగతా అవయవాలు పాడైపోతాయి. సో పాడైపోవడానికి కేవలం ప్రధాన కారణాలు షుగర్, బీపీని ఎప్పుడూ చెప్తున్నప్పటికీ కూడా ఇలాంటి రకరకాల కారణాలు. కాబట్టి సింథటిక్గా, ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటివి. ఇంకా పెద్ద కారణము మందులు నేను చెప్పక్కర్లేదు. అందరూ విరివిగా మెడికల్ షాప్కి వెళ్ళి జలుబు, దగ్గు, జ్వరం అంటూ, కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ అంటూ తీసేసుకుంటున్నారు. పైగా మందులకు ఎప్పుడూ మనకి ప్రముఖులైనటువంటి సినిమా నటులు, క్రికెట్ స్టార్లు వాళ్ళందరూ అడ్వర్టైజ్మెంట్ కూడా మొదలుపెట్టారు. కాబట్టి ఇంకా ప్రజలకి ఇంకా మనం వాళ్ళు చెప్పే మందులు మనం ఎట్లాగో వాళ్ళు చెప్పేట్టే మనం బతుకుతున్నాం. కాబట్టి వాళ్ళు చెప్పారని ఫలానా మందులు వెళ్ళి తెచ్చుకోవడము, నాకు తలనొస్తే నీ మందులు వేసుకున్నానంటే ఆ మందు నీకు పడకపోవచ్చు, అతను ఎందుకు వేసుకుంటాడు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు కానీ. సో ఆ మందులు మనం వేసేసుకుంటున్నాము. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ రకరకాలుగా వాడడం. ముఖ్యంగా కోవిడ్ కాలంలో ప్రజల్లో ఆరోగ్యం పట్ల అప్రమత్తత, అవగాహన పెరుగుతాయని మేము అనుకుంటే అది కాస్త వికటించి అప్రమత్తత కాస్త ఇంకా వాళ్ళలో అతి జ్ఞానంగా తయారైపోయింది. వాళ్ళకి ఈజీగా పేర్లు తెలుస్తున్నాయి. వాడే మెడికల్ షాప్కి వెళ్ళి ఫలానా పేరు చెప్పి నాకు మందు ఇవ్వంటాడు, అది వేసుకుంటూ ఉంటాడు. ప్లస్ జలుబు దగ్గు వచ్చినప్పుడల్లా విపరీతంగా మందులు వాడడము. ప్లస్ మీ మందులు రాయని డాక్టర్ అసలు డాక్టరే కాదన్నట్టుగా డాక్టర్లు కూడా, పేషెంట్స్ కూడా చూస్తే వాళ్ళు సైతం మొహమాటానికో మంచి వచ్చేయడం. అంటే డాక్టర్లు కూడా సామాజిక ధర్మాన్ని కొన్ని, అంటే వృత్తి ధర్మం అన్నది ఒకటి ఉన్నప్పటికీ కూడా సాంఘిక బాధ్యతను మనం విస్మరించడానికి లేదు. పేషెంట్స్ అడుగుతారనో, వాళ్ళని కోప్పడతారనో, లేకపోతే వాళ్ళు తిరిగి మళ్ళీ కన్సల్టేషన్ ఫీ ఇచ్చి రారనో, మన వాళ్ళ మందులు ఏది పడితే రాయడం అనేది కూడా మంచిది కాదు. వాళ్ళు మొహమాట పెడితే రాసినా మనం యాంటీబయాటిక్స్ అనవసరంగా రాయకూడదు. ఇంకా గ్యాస్, కడుపు నొప్పి సరే ప్రతి ఒక్కరికి ఈ లేట్ నైట్లు తినడాలు, అర్ధరాత్రి 12 గంటలకు తినడాలు, మిడ్ నైట్ బిర్యానీలు, అర్లీ మార్నింగ్ తినడాలు, నీళ్లు సరిగ్గా తాగకపోవడాలు, నమలకుండా తినడాలు, ప్లస్ ఎంత పడితే అంత తినడాలు, ఎప్పుడు పడితే అప్పుడు తినడాలు, ఇలాంటి రకరకాల మన ఆహారపు శైలి విధానంలో మార్పులు వచ్చేసిన తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నప్పుడు వాళ్ళకి వచ్చే కడుపు నొప్పిని, అసిడిటీని వాళ్ళు గ్యాస్ అంటూ పెట్టుకొని దానికి ఒక జబ్బు అని కూడా పేరు పెట్టేస్తారు. నిజానికి అది మీ అలవాట్లో వచ్చే తప్పు, పొరపాటు. అంతేకాని జబ్బు కింద అనడానికి కూడా లేదు అసలు. దానికోసం మళ్ళీ మందులు వేసుకుంటున్నారు. ఆ మందులు గ్యాస్ మాత్రలు అంటాం మనం, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, ఒమిప్రజోల్, ప్యాంటోప్రజోల్, ఇలాంటి రకరకాల మందులు. ఆ మందులు కిడ్నీలను పాడు చేస్తున్నాయి నిశ్శబ్దంగా. చూడండి, అంటే కిడ్నీ మీద కష్టకట్టినట్టుగా ప్రజలందరూ కూడా వాళ్ళ అలవాట్లని చెడ్డగా చేసుకుంటూ కిడ్నీలు పాడైపోతున్నాయా, కిడ్నీలు చాలా ఎక్కువ పాడైపోతున్నాయా అంటున్నారంటే అవును, మీరు అడగక్కర్లేదు, కనపడుతోంది. ఒక్కొక్క ఆసుపత్రి బయట కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నెంబర్ ఎంత పెరుగుతోంది. ఒక్కొక్క ఆసుపత్రులలో ఎంతమంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు కనపడుతున్నారు. ఒక్క ఐసీలో ఉన్న వాళ్ళలో ఎంతమంది కిడ్నీలు పాడవుతున్నాయి. డయాలసిస్లో ఎన్ని సెంటర్లు పెరుగుతున్నాయి.
దాదాపుగా మన రాష్ట్రంలో 15 నుంచి 18 వేల దాకా మాకు తెలిసిన నెంబర్ ప్రకారం డయాలసిస్ చేసుకుంటున్నారు. ఇది కేవలం కిడ్నీ 100% పాడైన వాళ్ళు. అన్ఫార్చునేట్లీ చాలామంది మొదటి 2-3 నెలల్లో చనిపోతారు. అంటే ఆ నెంబర్ వీళ్ళలో రాలేదు ఇంకా. అలా చనిపోయిన వాళ్ళు, అజ్ఞానంతో చనిపోయిన వాళ్ళు, అభద్రతో చనిపోయిన వాళ్ళు, భయంతో చనిపోయిన వాళ్ళు, జాగ్రత్త లేకుండా చనిపోయిన వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి క్రోధంలో చనిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు పక్కన పెట్టేస్తే 18,000 మంది మనకు డయాలసిస్లో ఉన్నారు. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఆసుపత్రిలో పెరుగుతోంది నెంబర్ కూడా. ప్రధాన కారణం అన్ని రకాల కారణాలను పెట్టేస్తే కొన్ని ప్రత్యేకమైన కారణాలు మనం ఏమరపాటుతో తెలుసుకోకున్నటువంటి చిన్న కారణాలు సైతం గుర్తించండి అని నేను చెప్తున్నాను. అయితే కిడ్నీలు పాడవకుండా ఉండాలి అని అంటే వాళ్లకు ఫ్యామిలీ హిస్టరీ ఒక రీజన్ అయితే, ఆ రీజన్ని మనం పక్కన పెడితే, ఇక వాళ్ళకు వచ్చే ఆరోగ్య సమస్యలు దాన్ని పక్కన పెడితే, ఇక మంచినీళ్లు తాగి వాటిని కాస్త కాపాడుకోవచ్చు అని చెప్పేసి అయితే అందరికీ తెలిసిన విషయమే ఇది. సమయానికి నీళ్లు తీసుకోకపోవచ్చేమో కానీ నా నీళ్లు తాగితే మాత్రం మన కిడ్నీలను కాస్త జాగ్రత్తగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అందరికీ తెలుసు. 10 ఏళ్లలో జరిగే డ్యామేజ్ 5 ఏళ్లలో జరగకుండా ఉండాలి అని అంటే కాస్త మంచినీళ్లు తాగాలి. మరి ఆ మంచినీళ్లు తాగే విషయంలో కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏంటి, మన హైట్ కి తగ్గట్టుగా తాగాలా, మన వెయిట్ కి తగ్గట్టుగా తాగాలా, మన ఫ్యామిలీ హిస్టరీలో మరి కిడ్నీ సమస్య ఉంది అది రాకుండా ఉండాలంటే అలాంటి జానర్లో ఉన్న వాళ్ళు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి, అసలు ఏంటి ఈ వాటర్లో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? యాక్చువల్గా మనిషికి ఇన్ని లీటర్లు తాగాలి అని సైంటిఫిక్గా చెప్పడం అన్నది సాధ్యం కాదు. ఒకరోజు బహుశా 1.5 లీటర్ల మూత్రం పోయగలిగితే వాళ్ళ శరీరంలో ఆ రోజు వాళ్ళ శరీరం తయారు చేసినటువంటి మలిన పదార్థాలు, విష పదార్థాలు వాళ్ళు వదిలించుకున్నట్టు అవుతుంది. అంటే వాళ్ళు ప్రతిరోజు ఒక మనిషి 1.5 లీటర్ మూత్రం అన్నా పోయాలి. ఎండాకాలంలో 1.5 మూత్రం పోయాలంటే మీరు బహుశా 5-6 లీటర్ల మంచినీళ్ళు తాగితే కానీ బహుశా రాకపోవచ్చు. ముఖ్యంగా ఎండలో ఇంతకుముందు నేను చెప్పినట్టు కాయ కష్టం చేసేవాడు బహుశా 5-6 లీటర్ నీటిలో తాగాలి. తాగితే వాడికి 1.5 లీటర్ మూత్రం రావచ్చు కాక. ఏసీ గదిలోకి వచ్చిన వాళ్ళు కూడా బహుశా ఒక 3 లీటర్లు తాగితే వాళ్ళకి 1.5 లీటర్ల మూత్రం వస్తుంది. అంటే మన అవసరాలు తగ్గట్టి మన చుట్టూ వాతావరణ భౌగోళిక పరిస్థితుల ఆధారంగాను, మన శరీర ధర్మం ప్రకారంగా, మనం చేసే పని ఆధారంగా దాన్ని బట్టి మనకి ఉంటుంది అన్నట్టు. బాగా మాట్లాడుతున్న నాలాంటి వాళ్ళు బహుశా ఎక్కువగా కొంత ఎండిపోతుంది కాబట్టి బహుశా ఎక్కువ నీళ్ళు తాగాల్సి రావచ్చు. ఇంకోటి అంటే శరీరం ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం. యాక్చువల్గా అందులో రకరకాల పనులని మనకు కావాల్సిన విధంగా, అంటే మనిషిని శరీరాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, కొన్ని రక్షించుకోవాలంటే వాడికి అత్యంత జ్ఞాని అయి ఉండాలా, అన్నీ తెలిసిన వాడై సర్వజ్ఞుడై ఉండాలా అంటే అంత అవసరమేమీ లేదు. ఏమాత్రమో చదువు జ్ఞానమో ఎటువంటిది ఏమీ తెలియనటువంటి ఐక్యూ లేనటువంటి వాళ్ళలో కూడా మనము వాళ్ళు తప్పులు చేయరు ఆరోగ్యపరంగా. వాళ్ళు రొటీన్గా చేసే అందరు మనుషుల పనులు వాళ్ళు చేస్తూ పోతూ ఉంటారు. వాటితో కూడా ఆకలి అంటాడు, అతను కూడా దాహం అంటాడు, అతను మంచిలు తాగుతుంటాడు. మంచిలు తాగకుండా అంటే వాడు అపస్మారక స్థితిలో ఉన్నవాడే ఉండాలి, వెంటిలేటర్ మీద ఉన్నవాళ్ళు, కోమాలో ఉన్నవాళ్ళు ఉండాలి, అది వేరే విషయం. అంటే శరీరం ఎంత చక్కగా నిర్మాణం, దాని వ్యవస్థ, దాని పనితీరు ఎంత అద్భుతంగా మలిచి దాంట్లో బషీర్ ధర్మం ఉందంటే, రక్తంలో ఉన్నటువంటి పదార్థాల యొక్క సాంద్రతలో ఒక్క 1% తేడా వచ్చినప్పుడు, దాని యొక్క సాంద్రతలో వెంటనే అటుగాని ఇటుగాని వచ్చినప్పుడు మనకి ఏం చేయాలో మనకు శరీరం చెప్పేస్తుంది. మెదడులో ఆ రకమైనటువంటి కణజాల వ్యవస్థ ఒకటి ఉంటుంది. అది శరీరంలో 1% తేడాని చాలా ఈజీగా గుర్తించగలుగుతుంది. ఉదాహరణకి మీరు ఎండలో వెళ్ళినప్పుడు మీ రక్తంలో ఉన్నటువంటి పదార్థాల సాంద్రత తగ్గుతుంది. అంటే దాంట్లో కొంచెం అది పెరుగుతుంది, అంటే ఎండిపోతాం కాబట్టి మనం పెరుగుతుంది. అంటే కొన్ని నీళ్లు పోస్తే మన దాని సాంద్రత సమానంగా అవుతుంది. అంటే మీకు దాహం వేయాలి. అలాగే మీరు నీళ్ళు బాగా ఎక్కువ తాగేశారనుకోండి, వెంటనే కిడ్నీ టకటక దాని మూత్రం రూపాయలు బయటికి పంపించేస్తూ ఉంటుంది. అక్కడ మూత్రం ఫిల్టర్ చేయడానికి ఏమి ఉండాలి అని అంటే అక్కడ మనం డైల్యూట్ అయిపోయింది రక్తం, నీళ్ళు ఎక్కువ తాగారు కాబట్టి. వెంటనే శరీరం దాని డైల్యూట్ కావాలంటే నీళ్ళు బయటికి వెళ్ళిపోవాలంటే కిడ్నీ లోపల ఉన్నటువంటి కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. అవి కొన్ని హార్మోన్స్ ప్రభావంతో వెంటనే చాలా ఎక్కువగా నీళ్ళు పంపించేస్తాయి, ఫిల్టర్ ఎక్కువ చేస్తాయి. మామూలుగా అయితే నీళ్ళు పెద్దగా ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఉదాహరణ చెప్తున్నాను, నిజం కాదు. గంటకు 1 లీటర్ ఫిల్టర్ చేయాలనుకుందాం. ఇక్కడ 3 లీటర్లు ఫిల్టర్ చేసేస్తుంది, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా పంపించడానికి. అంటే ఎంత వేగంగా సెట్ చేయబడిందంటే శరీరం అంతా కూడా అద్భుతంగా సెట్ చేయబడి ఉంటుంది. కాబట్టి మీకు ఎంత దాహం వేయాలి, మీరు ఎంత నీళ్ళు తాగాలన్నది నేదో ఒక టీవీలో కూర్చొని చల్లగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ శరీర ధర్మం మీకు అది చెప్తుంది. ఒక కాయకష్టం చేసే ఎండలో ఉన్నటువంటి వాడికి అయితే మరి ఇంతకుముందు నేను చెప్పిందంతా మరి వృద్ధానైనా, మరి అతను అలా శరీరం వల్ల నిర్మాణమే చేసి పెట్టుంటే మరి మంచిళ్ళు అతను ఎందుకు తాగడు, అతను వెళ్ళి మంచిది తాగవచ్చు కదా. అలవాటు ప్రకారం మనము కొన్ని రిఫ్లెక్సెస్ని మనము ఆపేయగలుగుతాము మన ఆలోచన ద్వారా. 10 మందికి అంటే మనం చాలా కష్టంలో ఉన్నాం అనుకోండి, వేరే కష్టంలో ఉన్న వాళ్ళని చూసి మనం అయ్యో అని మన కష్టాన్ని వాళ్ళకి ఆపాదించుకొని వాళ్ళకి సాయం చేస్తాము. మనకు అవసరం లేదు ఎవరితో అనుకున్నప్పుడు మనకి ఎవరి కష్టం చూస్తే మనకు కళ్ళు చెమర్చవు, మనకు బాధ కలగదు, మన సాయం చేయాలి కూడా అనుకోము. అంటే బహుశా చిన్నప్పుడు అలా ఉంటుంది. వయసులో కొంచెం పెరుగుతున్న కొద్ది సమాజాన్ని చూసి ఇంకా మనలో కొన్ని లక్షణాలు అలవాట్లు మారిపోతుంటాయి రిఫ్లెక్సోజెనిక్గా.
అంటే మన మనసుని ఒక విధంగా ఒక రకమైనటువంటి పద్ధతికి లోనయ్యే విధంగా మనం మార్చుకోగలిగాం. శరీరం కూడా అలాగే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మరి ఇతను ఎందుకు మంచిలు తాగలేదు? ఇతను ఎండలో కూర్చున్న తను, ఇప్పుడు నేను కూర్చున్నాను, నాకు దాహం వేసింది వెంటనే మంచిలు తాగాను, అతను కూడా తాగవచ్చు కదా. అతను ఎందుకు అలా జరగలేదు అంటే మొదట్లో అతనికి అలాగే ఉంటుంది, అందరు మనుషుల్లాగానే ఆ కాయకష్టం చేసే. బహుశా అతను 20 ఏళ్ల వయసులో అతను రోడ్డు మీద పనిచేయడం మొదలుపెట్టాడు అనుకుందాం, కాయకష్టం చేస్తూ రోడ్ల మీద మండుటెండల్లో. మొదట్లో అతను తాగుతూ ఉండేవాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే నెమ్మదిగా అతను ఆ భావాన్ని సప్రెస్ చేసుకోవడం మొదలు పెడతాడు. అంటే ఇంత శాతానికి దాహం కావాలన్న దాన్ని అతను పెంచుకుంటూ పోతాడు. అంటే చాలా డిహైడ్రేషన్ అయితే కానీ అతను దాహం పెద్దగా కాదు. అట్లా చేసుకుంటూ పోవడం ద్వారా ఒక్కొక్కరు వాళ్ళ అలవాటుని చాలా చెడుగా చేసుకుంటాం. మనం కూడా అంతే కదా, రోజు చూసే కష్టాలు చూస్తే మనకు ఇన్సెన్సిటివ్ అయిపోతాం కదా, రోజు చూసే కష్టాలు కదా అనుకుంటూ ఉంటాం. అట్లాంటివి అన్నట్టు. సో కాబట్టి మనం తెలియకుండానే మళ్ళీ త్రిశూలం మారిపోతుంది అలాగా. సో కాబట్టి ప్రతి చోట ప్రతి సందర్భంలో కూడా శరీరం తన అవసరాన్ని మార్చుకుంటూ ఉంటుంది. రోజు మీరు 7 గంటలు 8 గంటలు పడుకున్నారు అనుకోండి, మీకు 7-8 గంటలు నిద్ర పడాల్సిందే. అలాగే మీరు 4-5 గంటలకు రిస్ట్రిక్ట్ చేసుకున్నారనుకోండి, అలవాటు ప్రకారమో వృత్తిరీత్యానో, మీకు 4-5 గంటలు సరిపోయినట్టుగానే కనపడుతుంది. అది 7 గంటల వాళ్ళు 5 గంటలు పడుకోమని చెప్పండి, వాడు మర్నాడు వరకు తలనొప్పి, ఒళ్ళంతా ఎట్లా అయిపోయడం, పిచ్చి పిచ్చిగా అనిపించడము, కాన్సన్ట్రేషన్ తగ్గడం జరుగుతుంది. అంటే మనం ఏ విధంగా మన శరీర ధర్మానికి ఉన్నటువంటి ఒక పద్ధతిని మనం సెట్ చేసుకోవడానికి మనకు బ్రెయిన్లో ఉన్నటువంటి ఒక హైపోథాలమస్ ద్వారా మనకు అది సాధ్యమవుతుంది. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే నెమ్మదిగా సప్రెస్ చేసుకుంటారు తాగడాన్ని. కాబట్టి మనం వెంటనే వెళ్ళి మంచిలు తాగలుగుతున్నాం అనుకోగానే, అంటే మనం థ్రెషోల్డ్ చాలా తక్కువ చేసుకున్నాం. ఆ కాయకష్టం చేసే వాళ్ళు చాలా రోజులు చాలా గంటలకి పెంచుకుంటూ పోతారు. అందువల్ల వాళ్ళు తాగరు, తాగాల్సిన గుణం వాళ్ళకి భావన కలగదు వాళ్ళకి. అందువల్ల నీళ్లు బాగా తాగరు, కాబట్టి వాళ్ళ కిడ్నీలు దెబ్బతింటాయి తొందరగా. అట్లాంటి తేడా వస్తుందంట. కాబట్టి మనం నేనేమి చెప్పక్కర్లేదు 2 లీటర్లు తాగండి 3 లీటర్లు తాగండి అనేసి. మీ శరీర ధర్మాన్ని కరెక్ట్గా అనుకూలంగా మీకు ఎంత అనిపిస్తుందో అప్పుడు అలా తాగండి. ఒక రోజులో 1.5 లీటర్ మూత్రం పోయగలుగుతున్నారా? పోయగలిగితే పర్వాలేదు, మీకున్న పదార్థాలన్నీ చెడు పదార్థాలు బయటకు వెళ్ళిపోయినట్టే. అంతకంటే ఎక్కువ వచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందువల్ల అంటే కొంతమంది అలవాటుగా కొంచెం ఎక్కువ తాగేస్తూ ఉంటారు. అయితే ఎక్కువ తాగడం కూడా మంచిదేమీ కాదు. కొన్ని దేశాలలో ఉదయం పూట ఒక టీవీ ఛానల్ వాళ్ళు, ఒక రేడియో ఛానల్ వాళ్ళు చిన్న కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు, గిఫ్ట్ ఏదో ఇస్తుంటాము అలా అంటూ. చాలా ఏళ్ల క్రితము గ్రూప్ ఆఫ్ పీపుల్ మేము పొద్దున్న లేచి మేము చెప్పినట్టుగా ఇంత తక్కువ టైంలో ఎవరు ఎక్కువ నీళ్ళు తాగితే మేము వాళ్ళకు ప్రైజ్ ఇస్తామన్నారు. అలాంటి ఆలోచన ఎందుకు కలిగిందో వాళ్ళకి తెలియదు. కొంచెం అన్సైంటిఫిక్, అశాస్త్రీయమైనటువంటి ఆలోచన. కానీ మనకి ఎక్కువ అశాస్త్రీయమైన ఆలోచనలు వెంటనే ప్రజల్లో చాలా ఎక్కువగా చొచ్చుకుపోయి చాలా నచ్చేలా చేసుకుంటాం కాబట్టి మన సొసైటీలో అది జరిగింది. వెంటనే చాలా బలతో బిలబిలాడుతూ చాలా మంది వచ్చారు. అందులో 2-3 చనిపోయారు మంచిలు తాగిన తర్వాత. అదే పొరపాటున కాస్త మంచిలు తాగితే చనిపోవడం ఏంటంటే, అవును, ఇలాంటివన్నీ ఎర్లీ మార్నింగ్ లేసి ఆవిడ 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగి ఆ తర్వాత చనిపోయారనమాట. నీళ్ళు తాగితే చనిపోవడం అంటే నీళ్ళే కదా జీవం, నీళ్ళే కదా ప్రాణాధారం, నీళ్ళు తాగితే చనిపోవడం అంటే ఆశ్చర్యం కలగవచ్చు కాక. అంటే శరీరం మీరు అడిగారు కదా అనేసి ఎంత పడితే అంత తీసుకోవడానికి ఇష్టపడదు. నేను కోటేశ్వరుని కదా, నేను చాలా రోజుకి 10 సార్లు 20 సార్లు తింటానంటే శరీరం ఏమి ఒప్పుకోదు. ఒకేసారి నేను 10-15 లీటర్లు అన్నం తిందాం అనుకున్నానండి అంటే కూడా మీ శరీరం ఒప్పుకోదు. దానికి కూడా శరీరానికి కొన్ని ధర్మాలు, కొన్ని సూత్రాలతో పాటు ఒక నీతి నిజాయితీ కూడా ఉంటాయి శరీరానికి. సో కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగినా విషంలా పదార్థం చేసి రక్తనాళాల యొక్క సంకోచ వ్యాకోచం, ముఖ్యంగా బ్రెయిన్ చుట్టూ ఉన్నటువంటి రక్తనాళాలను ప్రభావితం చేసి బ్రెయిన్ ఒక్కసారిగా బాగా ఉత్తుకుపోయినట్టుగా అయిపోయి రక్తనాళాలు చిట్లి వాళ్ళు చనిపోయారు అన్నట్టు అక్కడ జరిగింది. కాబట్టి అతి సర్వత్ర వర్జయితున్నట్టుగా నీళ్లు కూడా మీరు ఎక్కువగా తాగాల్సిన అవసరం లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏదో తాగమన్నాను కదా నేను చెప్పేసి చకచకా కూర్చొని నీళ్లు బాగా తాగేస్తూ తర్వాత ఏదో తలనొప్పో ఒళ్ళనొప్పులో వచ్చేసిన తర్వాత ఈనేంటి ఇలా చెప్పాడని అనుకోక్కర్లేదు. నీళ్ళే కదా తాగితే పోలా అనే ఒక భావన అక్కర్లేదు మనకి. సో నీళ్ళైనా కూడా చాలా మితంగా తీయాలి. మరి మితం అంటే ఏమిటి అంటే అలా చెప్పి కట్టు కొట్టుకుంటే ఒత్తు ఇంతకంటే ఎక్కువ తాగను, ఇంతే తాగుతాను అని కూడా అనుకోక్కర్లేదు. కొంతమంది పేషెంట్స్ కిడ్నీ బాగాలేని వాళ్ళు నీళ్ళు బాగా తాగితే కిడ్నీ శుభ్రం అవుతుందని కొంత అభిప్రాయంతో ఉంటారు. అయ్యో పాపం కిడ్నీ కష్టంలో ఉంది కదా, అదే బాగా పనిచేయటం లేదు, దాని మీద తక్కువ నీళ్ళు పోద్దాం, కొంచెమే తాగుదాం, దాంతో కొంచెం కష్టపడకుండా ఉంటుంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. రెండు తప్పే. మన శరీర ధర్మం ఎంతవరకు మనకి చెబుతుందో దాన్ని కొంచెం తాగవచ్చు. సాధారణంగా మనం కాస్త ఎక్కువే తింటాం ఆకలేగినప్పుడు, కాస్త ఎక్కువే తాగుతాం దాహమైనప్పుడు. ఆ విధంగా కొద్దిగా తీసుకోవచ్చు. కానీ దాని బదులు మనం చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు కాస్త సిప్ చేస్తూ ఉండాలి తరచుగా వాటర్. ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మనం మంచిలు తాగుతూ ఉండాలి. నేను కూడా అలాగే కొంచెం తాగుతూ ఉంటాను పేషెంట్స్తో మాట్లాడుతూ. అలాగని కూర్చొని గంటల తరబడి గడగడ నీళ్లు తాగాల్సినంత అవసరం ఏమీ పడదు. ఎండలో బయటకు వెళ్ళి పెద్దవాళ్ళు వాదించేవాళ్ళు, మీరు బయట పాతకాలంలో పెద్దవాళ్ళు మీరు ఎండలో బాగా మండుటెండలో బయటకు ఇంట్లోకి రాగానే మీరు గడగడ నీళ్లు తాగితే కూడా అంతంత తాగక్కర్లేదు, ఎంతకంటే ఎక్కువ లేదని చెప్పేవాళ్ళు. ఓ గ్లాస్ తాగి మళ్ళీ ఇంకో గ్లాస్ తాగితే అక్కర్లేదు, కాసేపు ఆగి మళ్ళీ తాగు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళు చెప్తున్నట్టుగా లేదు, చెప్తే వినట్టుగా కూడా లేదు, కాబట్టి ఎవరు చెప్పటం లేదు కూడా. సో నీళ్లు కొంచెంగా తాగాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో తాగడం అన్నది శరీరానికి కూడా అంత మంచిది కాదు. అలా అని చెప్పి నీరేం పెద్దగా స్టోర్ ఏమి ఉండదు. స్టోర్ ఉంటుంది ఎక్కడో చోట, కానీ వాళ్ళు దాచిపెట్టుకోవడానికి ఏదో ఒంటెలాగా మనం నెత్తి మీద పెట్టుకొని ఒక నీటి మోపు మోస్తూ ఉంటుంది ఒంటె అంతా కూడా. అది మనమేమి మోస్తూ తిరగలేం కదా.
కాబట్టి అలాంటి శరీర తత్వాలు మన శరీరంలో లేవు కాబట్టి మనము నీళ్లు దాచిపెట్టుకోలేం కాబట్టి అది కిడ్నీ వెంటనే ఫిల్టర్ చేసి వేస్ట్ చేసేసి పంపించేస్తూ ఉంటుంది. సో మీ కిడ్నీకి ఎక్కువ పని చేయాలనుకుంటే, పని చేయించుకోవాలనుకుంటే ఖాళీగా ఉంది కాబట్టి మీరు అది తాగవచ్చుగాక, కానీ మీరు నీళ్లు బాగా తాగాల్సిన అవసరం లేదు, వృధాగా పోతాయి. అయితే ఇప్పుడు కొన్ని పదార్థాలు మాత్రం తీసుకోవాలి. ఉత్తి నీళ్ళే తాగకూడదు, ఆ నీళ్ళలో కొన్ని లవణాలు అంటూ ఉండాలి. సో మీరు కొత్తగా డీమినరలైజ్ వాటర్ ఆర్ మినరలైజ్ వాటర్ అంటూ రకరకాలుగా చెప్తూ ఉన్నారు. మినరల్ వాటర్లో అన్ని మినరల్స్ వాళ్ళు కలుపుతారో లేదో చెప్పడం అనేది కష్టం. ఎవరు దాని మీద పెద్ద పరిశోధనలు చేసింది? ర్యాండమ్గా ఒక 1000 శాంపుల్స్ 1,00,000 శాంపుల్స్ తీసుకెళ్ళి ఈ మినరల్ అండ్ వాటర్ అనేవాడి దాంట్లో ఎన్ని మినరల్స్ ఉన్నాయని చూసిన వాళ్ళు ఎవరూ లేరు. అలాగే రకరకాల వాటి pH మారుస్తూ ఆల్కలైన్ వాటర్ అంటూ, యాసిడిక్ వాటర్ అంటూ తాగుతూ ఉన్నారు. అవి ఏ విధంగా తాగుతుంటారు, అది ఏ విధంగా మంచిగా ఉంటుంది, అసలు ఎందుకు తాగాలి? ఒకవేళ అవే తాగాలనుకుంటే మరి ప్రకృతి ధర్మంలో ఉన్న బావిల్లోనూ నీళ్లలోనూ ఆల్కలైన్ వాటరే ఉండాలి కదా, చెరువుల్లో ఉన్న నీళ్ళని ఆల్కలైన్ కాదే. అంటే ప్రకృతికి ఈ వాటర్ ఇలా చేసుకొని తాగు అని చెప్పినప్పుడు దానికి దగ్గరగా వెళ్ళి తాగొచ్చు కదా. దాని రకరకాల రూపాంతరాలు చెంది దాని రకరకాలుగా మార్పులు చేసి విచిత్రంగా రకరకాలుగా తాగడం ఎందుకు? అందులోనూ నీరు అనేది జీవాధారమైనప్పుడు దానంత చెడ్డగా ఎందుకు చూసుకోవడం అన్నది నేను అడుగుతున్నాను. సో అటువంటి పదార్థాలు ఏమీ తీసుకోక్కర్లేదు, శరీరంలో పెద్ద మార్పులు చేస్తాయి. రక్తంలో చాలా సూక్ష్మమైన మార్పులు కూడా చాలా పెద్దగా పరిణమిస్తాయి కొన్ని సందర్భాల్లో చెడ్డగా. మీరు ఆల్కలైన్ వాటర్ తీసుకొని రక్తం అంతా కూడా ఆల్కలైన్ చేసుకోవడమో, లేకపోతే కడుపులో ఆల్రెడీ యాసిడ్ ఉంటుంది, ఈ యాసిడ్లోకి మీరు కాస్త ఆల్కలైన్ వాటర్ వేస్తే అక్కడ ఉన్నటువంటి సమతాస్థితి ఏ విధంగా దెబ్బతింటుందో ఊహించడం చాలా కష్టం. కాబట్టి అన్నీ మనము కొత్తగా ఏదైనా వస్తే దాన్ని వేలం వెర్రిగా అడిగి తాగి వాటిని పాటిస్తూ, వాళ్ళు పాటించారు కాబట్టి నేను పాటించాను కాబట్టి అతను పాటించాడు కాబట్టి ఆమె అంటూ ఒక చైన్ రియాక్షన్ లాగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అంటే 10 రాడు మాట పాడే ధరిచెల్లు అన్నారు. 10 మంది ఫలానా చెయ్యి అంటే మిగతా వాడికి అవసరం లేకుండా వాడు ఒకే చేసేస్తూ ఉంటాడు. ఎందుకంటే అందరూ చేశారు కదా, నేను గుంపులో గోవిందా అంటే సరిపోదా అనుకుంటూ ఉంటాడు. అలాంటివి కాదు. అలా నీళ్ళని చాలా గౌరవంగా, చాలా మంచిగా, మనకు అవసరం తగ్గట్టుగా, ప్రధానంగా మనకు చుట్టూ ఉన్న వాతావరణం మనకి ఏదైతే మనకి ప్రేరేపిస్తుందో, ఎంత కావాలని చెప్తుందో అంత నీళ్లు తాగడం మనకు సరిపోతుంది. కిడ్నీ వ్యాధికి గురవటానికి, ఇబ్బంది పడటానికి కారణాలు ఇప్పటి వరకు మీరు విశ్లేషించారు, వివరించారు. అయితే ఒకసారి వ్యాధి వచ్చేసింది, దానికి సంబంధించి ఎలాంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి, ఇప్పుడు లేటెస్ట్గా ఏమైనా మార్పులు వచ్చాయా, ఆ తర్వాత డయాలసిస్ వరకు వెళ్ళాలి అని అంటే ఎలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు డయాలసిస్ వరకు వెళ్తున్నారు? కిడ్నీ జబ్బుని తీవ్రతని తగ్గించడానికి, చాలా నెమ్మదించేలా చేయడానికి మనకి రకరకాల మందులు ఉన్నాయి. ఇంకా కొత్త వస్తూనే ఉన్నాయి. మా పరిశోధనలు మేము చేస్తుంటాం. అంతర్జాతీయంగా ఉన్నటువంటి డ్రగ్ ట్రయల్స్లో భాగంగా మేము చేస్తూ ఉంటాం. అవి కొన్నేళ్లు పోస్ట్పోన్ చేస్తూ ఉంటాయి. కిడ్నీ పాడవడం తెలిసిన తర్వాత చాలామంది వాళ్ళ జీవితంలో ఒక పెద్ద మహా మార్పు వాళ్ళు భావిస్తారు, ఊహిస్తారు. నిజానికి అంతగా ఊహించుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. పెద్ద మార్గాలు కూడా గొప్పగా ఏమీ లేవు. అంటే మీరు చాలా మార్గాలు ఉన్నాయి కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటా అనుకోవడానికి లేదు. కిడ్నీ ఫెయిల్యూర్కి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఆర్ మెడికల్ మేనేజ్మెంట్ అంటే ఒక పెద్ద దశ ఉంటుంది. ఆ తర్వాత డయాలసిస్ అంటే ఒక దశ ఉంటుంది. కిడ్నీ మార్చుకోవడం ఒకటి ఉంటుంది. మనకి 3 మార్గాలు ఉన్నప్పుడు ఆ 3 మార్గాలను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఏదో రూపంలో కిడ్నీలు మొదటి దశ చూద్దాము. కిడ్నీ పాడవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు రకరకాల మందులు మేము డాక్టర్లు ఇచ్చేవి మీ శరీర ధర్మాన్ని కాపాడుతూ ఉంటాయి ముఖ్యంగా. ఎందుకంటే పాడైపోతున్న కిడ్నీ అనేక విష పదార్థాలను తయారు చేస్తూ ఉంటుంది. దాంతో మీ శరీరం యొక్క ధర్మం అంతా అతలాకుతలం అయిపోతూ ఉంటుంది. సో కిడ్నీ జబ్బులో వాళ్ళు అందుకే పాడైపోయినట్టుగా కనపడుతూ ఉంటారు చాలామంది అలా మీకు కనిపించరు. ఎవరు వాళ్ళు? మామూలుగా కనిపించే వాళ్ళు ఎవరు? అంత కిడ్నీ ఫెయిల్ అయింది, అదే పక్కన కిడ్నీ అంతే ఫెయిల్ అయినటువంటి వ్యక్తి చాలా దుర్బలంగా, చాలా చెగటగా క్షీణించుకుపోయి, శుష్కించుకుపోయి, జీర్ణించిపోయి, ఇంత చిన్న కండ, ఇంత చిన్న బోన్స్తో ఉంటాడు. ఇంత ఎలా వచ్చింది మరి వీళ్ళలో అంటే, ఎవరైతే దాన్ని గుర్తిస్తారో ముందుగా ఒక మందులు ఇవ్వడం ద్వారా వాళ్ళ శరీర ధర్మం ఆ మందులు కాపాడుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు చాలా నార్మల్గా ఉంటారు. మాకు కావాల్సింది అదే. పాడయ్యే కిడ్నీ పాడైపోతూ ఉంటుంది, దాన్ని ఆపడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే కిడ్నీ పాడైన తర్వాతే మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి. అంటే సంఘటన జరిగిపోయింది అది ఆల్రెడీ. అంటే హత్య జరిగిన తర్వాత పోలీసు వెళ్ళడంలాగా ఉంటుంది ఇదంతా కూడా. సో ఇక్కడ కూడా మనం వెంటనే మనిషి చనిపోయిన వ్యక్తి బనికి రాకపోవచ్చు, కారణం ఎత్తుకోవడం ద్వారా మరిన్ని హత్యలు నివారించవచ్చు. లేదా ఇంకేదైనా అక్కడ ఆ సంఘటనలు ఏదైనా జరిగిన దానికి కొన్ని కార్యక్రమాలు ఏదైతే వెనక జరగబడ్డాయో వాటిని నివారించవచ్చు. ఇక్కడ కూడా డాక్టర్లు అలాగే చేస్తారు. సో కాబట్టి మందులు ఇవ్వడం ద్వారా మీ శరీర ధర్మం కాపాడుతుంటుంది. కొద్ది గొప్ప ఆ కిడ్నీ యొక్క జబ్బు యొక్క తీవ్రతను తగ్గించడము, దాన్ని చాలా నెమ్మదించేలా చేయడం కూడా మందులు చేస్తాయి. దాన్ని సాధారణంగా మీరు మంచి మందులు చాలా జాగ్రత్తగా ఉండి ఒక పద్ధతిగా క్రమశిక్షణగా మీరు ఫాలోఅప్ చేస్తే దాన్ని మీరు చాలా ఏళ్ళు చేయవచ్చు. జబ్బు వచ్చింది తెలిసిన తర్వాత 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 14 ఏళ్ళు, 20 ఏళ్ళు దాకా చేయొచ్చు. చూడండి, 3 మార్గాలు ఒక మార్గంతో ఒక సగానికి పైగా జీవితాన్ని మనం గడపగలిగాం. రెండవది డయాలసిస్. ఇప్పుడున్నటువంటి డయాలసిస్ టెక్నాలజీ, మిషన్స్, పద్ధతులు ఎంత అద్భుతంగా ఉన్నాయనంటే మీరు డయాలసిస్ మీదనే 30-40 ఏళ్ళు బతికేంత గొప్పగా ఉన్నాయి. సో కాబట్టి మీరు కిడ్నీ ఫెయిల్యూర్ని ఒక శిరశ్ఛేదం లాగానో ఒక మరణదండన లాగానో మీరు అనుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు.
జస్ట్ సాధారణ జీవితాన్ని గడపగలిగే అవకాశం ఉంటుంది. సాధారణ జీవితం అంటే ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తూ ముచ్చలు పెడుతూ పెళ్ళిళ్ళు ప్రవచనాలు తిరుగుతూ షాపింగ్లు చేస్తూ ఉండడం కాదు. నిజానికి కష్టపడుతుండడమే సాధారణ జీవితం. కష్టం లేని జీవితం అంటూ జీవితాలు ఉండనే ఉండవు. కష్టపడడం అన్నది జీవితంలో ఒకటి. అందుకని ఎక్కువ సంఘటనలు జరుగుతాయి కిడ్నీ ఫెయిల్ అయితే. అంతే తప్ప మీకు ఎటువంటి జీవితం కావాలో మీరు అనుకున్న దానికంత అద్భుతంగా కాకపోయినా మీరు ఊహించి మీకు నచ్చే విధంగా ఉన్నటువంటి జీవితం గడపడం కిడ్నీ ఫెయిల్యూర్తో సాధ్యమవుతుంది. అదే డయాలసిస్లో కూడా అవుతుంది. వారానికి 2 సార్లు 3 సార్లు వెళ్ళాలంటే ఇంక నాకు ఇంకేంటి, నా జీవితం అంతా హాస్పిటల్కి అంకితం చేశాను కదా, తేరబోసాను కదా అంటారు. నిజమే. అయినప్పటికీ కూడా మీరు ఇతర సమయంలో మీరు ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అంత గొప్ప జీవితాన్ని డయాలసిస్ ఇస్తుంది. కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ అందరూ చేయించుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది డయాలసిస్కి వచ్చిన వాళ్ళు కొన్నేళ్ల తర్వాత ఇక మాకు ట్రాన్స్ప్లాంట్ అక్కర్లేదు, ఎందుకు చేసుకోవాలి, డయాలసిస్లో నేను చాలా బాగున్నాను కదా అనుకునే వాళ్ళు ఉంటారు. ట్రాన్స్ప్లాంటేషన్ మరి ఎవరు చేసుకోవాలి? ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం అంత గొప్పగా ఉంటుందా? అంత గొప్పగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ట్రాన్స్ప్లాంట్ తర్వాత మేము రకరకాల మందులు ఇస్తాం. ఆ మందులు తట్టుకునే విధంగా శరీర ధర్మం ఉండాలి. అది మనకి ఎలా తెలుస్తుంది? ఇంతకుముందు మొదటి నుంచి చెప్తున్నాను, మనమేంటో మనకే తెలియదు. మనం ఎలా ఉన్నామో లోపల మనకే తెలియదు. మనం ఏ సందర్భంలో ఏ విధంగా మనం స్పందిస్తామో మనకే తెలియదు. హత్య చేసేవాడు ఒకతను అడిగాడు పేషెంట్ కూడా, నేను ఇంత ఉన్నాను కదా, నేను చాలా మంచివాడిని, చాలా బాగున్నాను, ఎందుకు చేయగలిగానంటే నీలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ గుణం అది ఆ సందర్భంలో బయటపడింది. క్రైసిస్ రివీల్స్ ద క్యారెక్టర్. క్రైసిస్ విల్ నెవర్ మేక్ ద క్యారెక్టర్, బట్ మేబీ ఆ క్రైసిస్లో నీ లక్షణం, నీలో ఆ అంతర్గతంగా గుణం ఉందని బయట పెట్టావు. ఇక్కడ కూడా అంతే, అవయవాలైనా ఏదైనా కూడా. సో ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మందులకు మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతాము, ఆ మందులు మనకు చక్కగా పనిచేస్తాయా, ఆ మందుల ప్రభావంతో మన రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ ఏదైనా వస్తే అది చివరి కార్యక్రమం అయిపోతుంది. మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం చాలా సులభం, డబ్బులు ఉన్నాయి కాబట్టి చేసుకుంటాము, లేదంటే డోనర్ ఉన్నారు కాబట్టి చేసుకుంటారు, లేదంటే మా ఫ్యామిలీలో ఇచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము చేసుకుంటాం అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ గురించి, వచ్చే ఇన్ఫెక్షన్స్ గురించి కూడా మీరు ఒకసారి ఎవరు చేసుకోవాలి మరి ట్రాన్స్ప్లాంట్ ఎందుకు అని పెట్టారు మరి అట్లాంటప్పుడు? ఈ మందులు ఇంత చెడ్డవా అంటే ఆ మందులు చెడ్డవి కాదు. ట్రాన్స్ప్లాంటేషన్ చాలా అద్భుతమైన ప్రక్రియ. 54 నుంచి ఇప్పుడు మనకి ఎంత ఇన్ని సంవత్సరాలు, 70-72 సంవత్సరాలకు పైగా దాదాపుగా మన ప్రపంచవ్యాప్తంగా కూడా 75-76 ఏళ్ళుగా మనకు ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ అద్భుతంగా నడుస్తుంది. కోట్ల మంది చేయించుకున్నారు. గుర్తుపెట్టుకోండి, కొంత లక్షల మంది కూడా చనిపోయారు దాంతో కూడా. కొంతమంది ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న 3వ రోజే చనిపోయారు, కొందరు 7వ రోజు చనిపోయారు, కొంతమంది 17 ఏళ్ళకి చనిపోయారు, కొంతమంది 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి కూడా చనిపోయారు. అంటే ఆ 30-45 ఏళ్ళకి ఒక వార్ధక్యంలో ఒక వయసు రీత్యా అందరూ చనిపోయే విధంగా చనిపోయారు కదా అనుకోవచ్చు, అనేది ఓకే. కానీ అర్ధాంతరంగా చనిపోయారు. అనేక మంది చాలా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు 24 ఏళ్ళకి చేసుకుంటే, 25 ఏళ్ళకి చేసుకుంటే 32 ఏళ్ళకి చనిపోవచ్చు కాక, 30 ఏళ్ళకి చేసుకుంటే 40 ఏళ్ళకి చనిపోవచ్చు కాక. అంటే జీవితం యొక్క ఒక 70-75 ఏళ్ళు అనుకునే ఒక కార్యక్రమం మనం ఏదైతే అనుకుంటామో, సగటు ఆయుర్దాయం మన భారతదేశంలో ఆడవాళ్ళలో 67, మగవాళ్ళలో 67, ఆడవాళ్ళలో 68. పోనీ అంతదాకా వెళ్ళాము సగటు ఆయుర్దాయం దాకా అంటే దానికంటే ముందే అర్ధాంతరంగా రాలిపోతున్నారు వీళ్ళంతా కూడా. సో ట్రాన్స్ప్లాంటేషన్లో, డయాలసిస్లో కూడా అది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మనకు పూర్తిగా దాని మీద మనకు కంట్రోల్ అంటూ రాదు. సో కంట్రోల్ రాదు కాబట్టి ఏదో ఒక రోజు మనం ఒక చిన్న జ్వరంతో, ఇన్ఫెక్షన్తో లేచామనుకుందాం, బహుశా అది చివరి రోజు అయిపోతుంది. డాక్టర్లకు మీ మీద సంపూర్ణమైనటువంటి ఒక స్వాధికారం రాదు మిమ్మల్ని ఎలా బాగా చూసుకోవాలనేసి. డయాలసిస్లో మీకు అది చేసుకుంటూ పోవచ్చు. చిన్న చిన్న టెక్నికల్ ఎర్రర్స్ వస్తాయి, కానీ ప్రాణం పోయేంతగా ఉండదు. అక్కడ కూడా ప్రాణం తీసేసుకుంటూ ఉంటారు, ప్రాణం పోగొట్టుకుంటూ ఉంటారు. తీసేసుకోవడం అనేది బహుశా సరైన పదం కాకపోవచ్చు. పోగొట్టుకుంటూ ఉంటారు, అమాయకత్వంతోనూ అజ్ఞానంతో పోగొట్టుకుంటూ ఉంటారు. లేదా వాళ్ళకి ప్రాక్టికల్గా కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. అందరూ ఒకే రకమైన జ్ఞానాన్ని, అవగాహన కలిగి ఉండలేరు కదా ఎంత చెప్పినా కూడా. సో అట్లా ట్రాన్స్ప్లాంట్ తర్వాత చేసుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు. ఎందుకు మన పక్కన వాళ్ళు కిడ్నీ ఫెయిల్ అయినట్టుగా అంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలని సలహా ఇస్తాడు. ఆ సలహాకి ఏముంది, అందరూ చేసుకుంటారు. ముఖ్యంగా అది ఒక రకమైన వెంపర్లాట, తొందరగా చేసుకోవాలనేసి. కానీ 50 ఏళ్ల వ్యక్తి వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నటువంటి క్రమంలో మంచి డయాలసిస్లో ఉండకుండా చటకని వాళ్ళ భార్య ఇచ్చిందనో, లేకపోతే జీవనదానం ద్వారా వచ్చిందనో, లేకపోతే దొంగచాటుగా ఎక్కడో ఇల్లీగల్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని తొందరగా కాస్త డబ్బు ఉంది కాబట్టి నేను చేసుకొని తర్వాత వచ్చేసి 1-2 ఇయర్స్లో పెద్ద ఇన్ఫెక్షన్ ఏదో తెచ్చుకొని ఒక్కసారిగా మెదడులో ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ప్రాణాంతకం అయిపోతుంది. అంతే, వాళ్ళు అర్ధాంతరంగా ఆగిపోతారు. అక్కడ అలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఉన్న 3 మార్గాలని చాలా తెలివిగా వాడుకోవాలి. ఎన్నేళ్ళు మీరు మందులతో చాలా వరకు పెట్టగలుగుతారో మీరు పెట్టండి. ముఖ్యంగా మీరు 40, 50, 60 ఉన్నప్పుడు మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి. 20, 30 ఉన్నారా, మీకు ఇంకో దారి ఉండదు. మీరు ట్రాన్స్ప్లాంట్ అనే చేసుకోవాలి. అది విజయమో వీరస్వర్గం అన్నట్టుగా ఉంటుంది. అంటే ట్రాన్స్ప్లాంట్ గురించి చెడ్డగా చెప్పడమో, దాన్ని మీకు వద్దని చెప్పడమో, లేదా దాని పట్ల మీరు భయంకరంగా ఉండడం చెప్పడం అనేది నా ఉద్దేశం కాదు. ట్రాన్స్ప్లాంటేషన్ చాలా అద్భుతమైన ప్రక్రియ. కానీ మళ్ళీ నేను మొదటిగా చెప్తున్నాను, మీ శరీరం ఎలా ఉందో మీకే తెలియదు, మీకు అదే విధంగా స్పందిస్తుందో మీకు తెలియదు. సో కాబట్టి ఆ ప్రతిస్పందన చాలా చెడ్డగా ఉంటే అవకాశం ఉంటే మనకు ప్రాణాంతకం అవుతుంది అని చెప్తున్నాను. సో కాబట్టి 50లో ఉన్నవాళ్ళు బహుశా ఫ్యామిలీలో పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులు కావాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు కావాలి, అవి అయ్యాక డయాలసిస్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి.
అలాగా అంటే మనం కేవలం ఉన్న 3 మార్గాలని చాలా చాకచక్యంగా తెలివిగా మన అవసరానికి తగ్గట్టుగా ఎప్పుడు ఏ మేరకు ఎంత వాడుకోవాలో అంత వాడుకునే ప్రయత్నం చేయండి. కానీ అంటే ప్రతి ఒక్కటికి పిడుకు బియ్యానికి మనకంటూ ఒకే ఒక మంత్రం మార్గం ఉంది కదా అని అన్నట్టుగా చెప్పేసి అక్కడ దాకా ఏదో కిడ్నీ వెళ్ళకుండా మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి చేసుకుంటాను, నాకు డబ్బు ఉంది నేను కొనుక్కుంటాను, డబ్బు ఉంది నేను తెచ్చేసుకుంటాను, నాకు ప్రోగ్రామ్ ఉంది నేను వాడుకుంటాను, నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు నేను తీసుకుంటాను, ఇలా అనుకొని రకరకాలుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ వాళ్ళ జీవితం ఎంతవరకు కావాలి, ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఏదో 30-40 ఏళ్ళు అందరూ నాకు ఉన్నారు, 30 ఏళ్ళు 30 దాటిన వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ లేరు. చేసిన వాళ్ళు చాలామంది ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు 3 రోజులు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, 30 రోజులు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సమాజంలో చాలామంది ఉన్నారు కిడ్నీ ఫెయిల్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు. కాబట్టి ఎవరు ఎలా ఉంటారో చెప్పడం అనేది చాలా కష్టం. కాబట్టి అసలు దానికి వెళ్లకుండా చూసుకుని మంచి సింపుల్ మార్గం ఏమైనా చూడండి. అంటే ట్రాన్స్ప్లాంట్ అవాయిడ్ చేయమని చెప్పడం లేదు. మీ జీవితంలో మీ జీవితం యొక్క క్రమానికి, మీ జీవితం యొక్క దశకి, మీకున్నటువంటి ఆశయాలకి అనుగుణంగా, మీకున్నటువంటి బాధ్యతల ఆధారంగా ఒక నిర్ణయం తీసుకొని ఎప్పుడు చేసుకోవాలో చేసుకోండి. బహుశా 50-55 ఏళ్ళ వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు చదువు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, తర్వాత మీరు ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. ఒక చదువుకుంటున్న పిల్లవాడు ఉన్నాడు, హడాడుగా అప్పుడప్పుడు చదువంతా ఆపేసి జీవితం అంతా డయాలసిస్ పెట్టుకుని ట్రాన్స్ప్లాంట్ చేసుకోగల మందులు వాడుతూ చాలా రోజులు ఉండండి, డయాలసిస్ చేసుకుంటూ మార్చుకుంటూ ఉండండి. తర్వాత చదువంతా అయిపోయి డిగ్రీ అంతా ఒకసారి ఆలోచించుకొని అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి. అసలు కిడ్నీని ముందుగానే జాగ్రత్తగా చూసుకున్నట్టయితే అది మనని జాగ్రత్తగా చూసుకుంటుంది, అక్కడ దాకా వెళ్ళే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళైతే వాళ్ళు ముందుగానే ఒక వయసు వచ్చిన తర్వాత వెళ్ళి పరీక్షలు దానికి తగ్గట్టుగా చేయించుకోవడం. ఇక ఈ లేట్ నైట్ ఫుడ్ తినడం అనేది, జంక్ ఇవన్నీ అవాయిడ్ చేయడం, అది వాళ్ళు చేస్తారు. వాటి మీద అవగాహన కల్పించుకొని మనని మనం జాగ్రత్తగా చూసుకున్న రోజే కదా సార్. మరి ఆపరేషన్ టేబుల్ మీదకి వెళ్లకుండా ఉండి ఈ ట్రాన్స్ప్లాంట్స్ ఈ సిస్టమ్ దాకా వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉంటారు. అంటే మనం ఫలానా చేయకూడదన్న విషయం అందరికీ తెలుసు, కానీ చేయకుండా ఉండడానికి ఉన్న కారణం ఏంటో చాలా మందికి తెలియదు. సో కాబట్టి అంటే మనం అనుకోవాలి. ఇప్పుడు హత్యలు చేసేవాడు కూడా కొంతమందికి అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్స్ ఉంటాయి, కొంతమందికి అవాయిడ్ చేయగలిగిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనిషి ఎప్పుడు మంచి చెడుల సమాహారమే ఉంటుంది. మనిషి ఆలోచనలు ప్రవర్తన అంతా కూడా, మనిషి ఆరోగ్యం కూడా అంతే. కొంతమంది చెప్తుంటారు 80 ఏళ్ళ మా తాతగారు ఉన్నారండి, చిన్నపంచి సిగరెట్ తాగుతున్నాడు, నాకేం క్యాన్సర్ రాలేదు. నిజమే, మీ పక్కింట్లో ఇంకో అంకుల్ కూడా ఉన్నాడు, 10 ఏళ్ళే తాగాడు, ఆయనకి క్యాన్సర్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. వాళ్ళు ఎందుకు ఉదాహరణగా తీసుకోరు? అంటే వాళ్ళు ఏవైతే 80 ఏళ్ళ దాకా ఉండి సిగరెట్ తాగారో వాళ్ళు ఇంకేదో ఆరోగ్యంలో వాళ్ళకి తెలియని ఇంకేదో మంచిది వాళ్ళకి చేయగలిగారు, వాళ్ళు తెలుసుకోగలిగారు, వాళ్ళు ఆపాదించారు శరీరానికి. కాబట్టి వాళ్ళు బాగుపడ్డారు. మనకి ఎలా తెలుస్తుంది మనం ఏం మంచి చేసామో చెడు చేసామో? చిట్టా ఎక్కడ రాసి ఉండదు కదా. సాధ్యమైనంత వరకు మంచి పనులే చేయండి, సాధ్యమైనంత వరకు మంచి కార్యక్రమాలే, మంచి ఆలోచనలే చేయండి, మంచి నీళ్ళు తాగండి, మంచి ఆహారం తీసుకోండి, మంచిగా శారీరక శ్రమ చేయండి, మంచిగా నిద్రపోండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి వాళ్ళతోటే జీవనశైలి పాటిస్తే మీకు ఏ ప్రాబ్లము ఉండదు. మీకు ఏదైనా హాని జరిగితే మళ్ళీ అది ఇంత చేశాను కాబట్టి నాకేలా వచ్చింది, డాక్టర్ గారు నాకు సిగరెట్ లేదు, ఆల్కహాల్ లేదు, నేను వ్యాయామం చేస్తాను, యోగా చేస్తాను, చాలా మంచి వేళకి పడుకుంటాను, నేను వెజిటేరియన్ మాత్రమే తింటాను, అందరితో ఆఫీస్లో కూడా చాలా మంచిగా ఉంటానండి, ఈవెన్ కింది వాళ్ళు కూడా ఏ విధంగా సప్రెస్ చేయనండి, ఆయన నాకెందుకు వచ్చింది అని అంటూ ఉంటారు. సో అయినా పర్వాలేదు, అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంటే మంచి చెడుల సమాహారము కలపోత అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మనిషి ఆరోగ్య వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది. తెలియకుండా మనం చాలా హాని చేసుకుంటాం, అలాగే తెలియకుండా చాలా మంచి చేస్తాం. చివరికి అవుట్కమ్ అనేది దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. సో క్వశ్చన్స్లో ఎంసీక్యూస్ కొంచెం తెలిసినా పెడతాము, కొన్ని నెగిటివ్ ఆన్సర్స్ ఉంటాయి. చివరికి మీకు ఎంత మార్క్ రావాలి, ఎంత ర్యాంక్ రావాలనేది వాటి అల్టిమేట్గా డిసైడ్ చేస్తాయి. కాబట్టి ఆరోగ్యాని కోసం ప్రతి క్షణం అరులు చాచండి లేదా ప్రయత్నం చేస్తూ ఉండండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.